స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఏదైతే మనం జనరల్ అవేర్నెస్ సిరీస్ చేస్తున్నామో మనం ఆల్రెడీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకునేటట్టయితే ఏన్షియంట్ హిస్టరీ అనే దాని మీద ఒక వీడియో పెట్టాం. ఇవాళ పర్టికులర్ వీడియో ఏంటి అని అంటే ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద మోడర్న్ హిస్టరీ. ఓకే, మోడర్న్ హిస్టరీ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ హిస్టరీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డెరైవ్స్ ద సిస్టమ్ ఆఫ్ సబ్సిడరీ అలియన్స్. అంటే ఈ సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఏ పర్టికులర్ పర్సన్ గవర్నర్ జనరల్ కింద ఉండేటప్పుడు వచ్చిందని అడుగుతున్నారు. ఇక్కడ ఈ సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నర్ జనరల్ హూ ఈజ్ దట్ ఈస్ లార్డ్ వెల్లెస్లీ. ఈ లార్డ్ వెల్లెస్లీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి గవర్నర్ జనరల్ కింద 1798 నుంచి 1805 వరకు కూడా చేశారనమాట యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఆయన ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమే సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్. అసలు యాక్చువల్గా ఈ సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏవైతే ఇండియన్ టెరిటరీస్ ఉన్నాయో బ్రిటిష్ పరిపాలించకుండా ఉండిన టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్రిటిష్ ట్రూప్స్ ఉంటాయి కదా, బ్రిటిష్ ఆర్మీ ఉంటుంది కదా, వాళ్ళని కాపలా కింద పెడతారనమాట. అది యాక్సెప్ట్ చేయడాన్నే మనం సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్. అలా కాపలా పెట్టడం వల్ల బ్రిటిషర్స్కి వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవరైతే ఇండియన్ టెరిటరీస్ ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ కింద కొంత డబ్బులు కట్టాలి. అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి అని అంటే ఎలాంటి ఎక్స్టర్నల్ థ్రెట్ కూడా ఈ పర్టికులర్ టెరిటరీస్ మీద లేకుండా కూడా చూసుకుంటారనమాట. ఓకే, ఇది మనకి సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ బేసిక్ అండర్స్టాండింగ్. అట్ ద సేమ్ టైం ఇలాగా ఎప్పుడైతే మనకి సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఇండియాలోని ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ టెరిటరీ జాయిన్ అయ్యే ఫస్ట్ టెరిటరీ ఎవరైతే సబ్సిడరీ అలియన్స్కి ఒప్పుకున్నారు అని అంటే ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగా వచ్చిన ఫస్ట్ టెరిటరీ ఏది అని అంటే దట్ ఈస్ నిజాం ఆఫ్ హైదరాబాద్. ఓకే, ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్లోని ఎవరైతే పర్సన్ ఉన్నారో నిజాం అలీ ఖాన్ అనే పర్సన్ ఉంటారు, ఆయన ఒప్పుకున్నారనమాట దీనికోసం. ఏంటది సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ అనేదాన్ని ఒప్పుకున్నారు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనకి ఈ లార్డ్ వెల్లెస్లీ ఉన్న టైంలోని ఇంకొక వార్ జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటి అని అంటే 4th ఆంగ్లో మైసూర్ వార్. ఆ వార్లో ఏంటి టిప్పు సుల్తాన్ అనే పర్సన్ చనిపోతారనమాట ఆ వార్లోని. ఓకే, దాని తర్వాత ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం అని జరుగుతుంది. ఈ పాయింట్ అనేది కూడా లార్డ్ వెల్లెస్లీ ఉన్న టైంలో చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆయన 1798 నుంచి 1805 వరకు కూడా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేశారు. ఓకే, సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? లార్డ్ వెల్లెస్లీ అనే పర్సన్ గుర్తు రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అన్నారు. దేనికి మ్యాచ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ ద ఇన్స్టిట్యూట్స్ విచ్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా టైంలోని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మనకి ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏమున్నది? ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే దాన్ని విలియం జోన్స్ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1784. ఓకే, నెక్స్ట్ సాంస్క్రిట్ కాలేజ్ అని ఉన్నది కదా, ఈ పర్టికులర్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే జొనాథన్ డంకన్ అనే పర్సన్ మనకి సాంస్క్రిట్ కాలేజ్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఫోర్ట్ విలియం కాలేజ్ ఉన్నది కదా, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై లార్డ్ వెల్లెస్లీ. ఇందాక మనం చూసాం కదా 1798 నుంచి ఎప్పటి వరకు 1805 వరకు కూడా వెల్లెస్లీ ఉన్నారు. ఓకే, ఈ ఫోర్ట్ విలియం కాలేజ్ అనేదాన్ని దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారని అంటే ఆ టైంలో ఉన్న సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్కి అనుగుణంగా వాళ్ళు అర్థం చేసుకునే విధానంగా బ్రిటిష్ పీపుల్కి బ్రిటిష్ సివిల్ సర్వెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట ఈ పర్టికులర్ కాలేజ్ నుంచి. ఓకే, ఈ 1798 నుంచి ఉన్నది కాబట్టి ఇది మనకి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1800. ఓకే, అలాగే మనకి సాంస్క్రిట్ కాలేజ్ ఏదైతే ఉన్నదో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1791. ఓకే, అలాగే మనకి కలకత్తా మద్రాస్ అనేది వారన్ హాస్టింగ్స్ ఉన్న టైంలో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1781. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఈజ్ 4th వన్. అంటే ఏ అనేది మనకి 4 అవ్వాలన్నమాట. ఫస్ట్ మనకి 4 అనేది ఓన్లీ ఒకే ఒక్క దాంట్లో ఉంది, ఆప్షన్ సి 4, 3, 2, 1. ఓకే, ఇది మనకి ఆన్సర్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి డైరెక్ట్గా కూడా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అయితే విలియం జోన్స్, సాంస్క్రిట్ కాలేజ్ అయితే జొనాథన్ డంకన్, నెక్స్ట్ ఫోర్ట్ విలియం కాలేజ్ అయితే లార్డ్ వెల్లెస్లీ, కలకత్తా మద్రాస్ అయితే వారన్ హాస్టింగ్స్. ఓకే, నెక్స్ట్ which governor general introduced the policy of doctrine of lapse? It is also subsidiary alien system. ఎలాగైతే మనకి చాలా ఇంపార్టెంట్ వెల్లెస్లీ ఉన్న టైంలోని ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అనేది కూడా ఒక పర్టికులర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ఓకే, ఇది పర్టికులర్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే లార్డ్ డల్హౌసీ. ఈ డల్హౌసీ అనే పర్సన్ ఉన్న టైంలోని మనకి చాలా చాలా మార్పులు జరిగాయి అనమాట ఇండియాలోని. ఓకే, ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారని అంటే హీ వాజ్ దేర్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా
ఫ్రమ్ 1848 to 1856 వరకు ఉన్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1848 నుంచి 1856 వరకు ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక ఇండియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, ఆ ఇండియన్ టెరిటరీస్లోని ఒకవేళ ఎవరికైనా సరే న్యాచురల్ హెయిర్స్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ రూల్ చేసేటప్పుడు ఆ పర్సన్ కనుక న్యాచురల్ హెయిర్స్ ఎవరు కనుక లేకపోతే ఆ పర్టికులర్ టెరిటరీని బ్రిటిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అనెక్సేట్ చేసేవారు అనమాట. ఓకే, అనెక్సేషన్ అంటే వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసేవారు. టేక్ ఓవర్ చేసేసి దాన్ని కూడా ఆ టెరిటరీని కూడా వాళ్ళే బ్రిటిషర్స్ రూల్ చేసేవారు అనమాట. అలాగే ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఆధారంగా మనకి చాలా టెరిటరీస్ని బ్రిటిష్ ఆక్రమించింది అనమాట. ఓకే, అది ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఓకే, అలాగే ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లోని మనకి చాలా టెరిటరీస్లోని కొన్ని టెరిటరీస్ గురించి చెప్తాం. అవి ఏంటి అని అంటే సతారా, నెక్స్ట్ జయత్పూర్, సంబల్పూర్, ఉదయ్పూర్, నాగ్పూర్ అండ్ అవధ్. అలాగే వీళ్ళు ఇంకా కొన్నిటిని అనెక్సేట్ చేశారు. ఈ లార్డ్ డల్హౌసీ ఉన్న టైంలోనే బర్మా అండ్ అనెక్సేషన్ ఆఫ్ బర్మా అండ్ పేగు, ఈ పర్టికులర్ ప్లేసెస్ అన్నింటినీ కూడా బ్రిటిష్ టెరిటరీస్ అండర్లోకి ఈ లార్డ్ డల్హౌసీ ఉన్న టైంలో తీసుకొని వచ్చారనమాట. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది మనకి డల్హౌసీ ఉన్న టైంలో జరిగింది. అలాగే మనకి రైల్వే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఇతనే ఉన్నారనమాట. మనకి ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద లార్డ్ డల్హౌసీ ఉన్నారు. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్, టెలిగ్రాఫ్ సిస్టమ్, అలాగే వుడ్స్ డిస్పాచ్ అని అంటాం. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ పర్సన్ ఉన్న టైంలోనే జరిగింది. అందుకే లార్డ్ డల్హౌసీ అనే పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది మనకి ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ లార్డ్ డల్హౌసీ. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనగానే మనకి మైండ్లో ఏం రావాలి? లార్డ్ డల్హౌసీ అనే పర్సన్ రావాలన్నమాట. నెక్స్ట్, హూ ఆస్క్డ్ జేమ్స్ రన్నెల్ టు ప్రిపేర్ ద మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్? అంటే ఏ పర్టికులర్ పర్సన్ హిందుస్థాన్ మ్యాప్ తయారు చేయమని చెప్పి జేమ్స్ రన్నెల్ అనే పర్సన్ని ఆర్డర్ చేశారు అని అంటే ఇట్ ఈస్ రాబర్ట్ క్లైవ్. ఇక్కడ మనకి ఎవరైతే రాబర్ట్ క్లైవ్ ఉన్నారో ఈ రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ ఆర్డర్ ఇచ్చారనమాట. ఎవరికి? జేమ్స్ రన్నెల్ అనే పర్సన్కి టు ప్రిపేర్ ద మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్. ఆయన ప్రిపేర్ చేసిన తర్వాత చాలా సంవత్సరాలు పట్టిన తర్వాత దాన్ని బెంగాల్ అట్లాస్ కింద దింపారనమాట. బెంగాల్ అట్లాస్ ఇది మనకి 1779లోని ఈ పర్టికులర్ మ్యాప్ అనే దాన్ని పబ్లిష్ చేశారు. ఓకే, బెంగాల్ అట్లాస్ అని చెప్పి పబ్లిష్ చేశారు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు? మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ని చేయమని చెప్పి జేమ్స్ రన్నెల్ అనే పర్సన్కి ఎవరు ఆర్డర్ ఇచ్చారు అని అంటే ఇట్ ఈస్ రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ ఎవరు? హీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ద బ్రిటన్ ఎంపైర్. ఓకే, ఇక్కడ మనకి ఇండియా పరంగా చూసుకుంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పరంగా చూసుకుంటే ఈ రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ గురించి మాట్లాడుకుంటే హీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఓకే, హీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఎవరు? రాబర్ట్ క్లైవ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నర్ ఆఫ్ బెంగాల్, నాట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, హీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. హీ ఆర్డర్డ్ జేమ్స్ రన్నెల్ టు ప్రిపేర్ ద మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్. ఆయన బెంగాల్ అట్లాస్ అని చెప్పి 1779లోని ఆ మ్యాప్ని పబ్లిష్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854. ఇందాక మనం చెప్పాం కదా వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854 అని. వుడ్స్ డిస్పాచ్ అనేది దేనికోసం అనేది ఈజ్ ప్రైమరీ డెల్ట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ మ్యాటర్స్. ఈ వుడ్స్ డిస్పాచ్లోని వుడ్స్ అనే పర్సన్ ఉన్నారు కదా, ఆయన పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ చార్ల్స్ వుడ్స్. ఓకే, హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్. ఓకే, ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి చార్ల్స్ వుడ్స్ ఎవరైతే ఉన్నారో దీని ఇచ్చిన దాన్నే మనం వుడ్స్ డిస్పాచ్ అని అంటాం. ఓకే, ఇది దేనికోసం అని అంటే ఇది ఇంకొకటి వుడ్స్ డిస్పాచ్ అనేది మనకి ఏ పర్టికులర్ పర్సన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఉండేటప్పుడు జరిగింది అని అంటే ఇట్ ఈస్ లార్డ్ డల్హౌసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లార్డ్ డల్హౌసీ ఉన్న టైంలో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది దేనికోసం అని అంటే ఇట్ ఈస్ ఆన్ ది సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది ఇచ్చారు. అంటే ఏంటంటే ఇండియాలో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నదో అది ఏ రకంగా ఉండాలి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం ఇలా చెప్తున్నాం కదా, అలాగా ఆ టైంలోని ఎప్పుడైతే మనకి 1854లో వుడ్స్ డిస్పాచ్ ఇచ్చారో ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అని అంటే మనకి 3 వేస్లో ఇచ్చారనమాట. ఓకే, ఆ 3 వేస్ కూడా ఏంటి? ఒకటి ప్రైమరీ స్కూల్స్, ఏవైతే మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుందో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒకటి. నెక్స్ట్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ అని అంటాం కదా, ఏవైతే మనకి ఇంటర్మీడియట్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒకటి. నెక్స్ట్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకటి. ఓకే, ఈ 3 టైప్స్ ఉన్నాయి కదా, సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ 3 భాగాల్లో చూసుకునేటప్పుడు ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ బి డెల్ట్ ఇన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్. It can be dealt in the vernacular language. Okay, next అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకునేటట్టయితే ఇట్ షుడ్ బి డెల్ట్ ఇన్ ద ఆంగ్లో వెర్నాక్యులర్ లాంగ్వేజ్. ఆంగ్లో
వెర్నాక్యులర్ లాంగ్వేజ్. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో, మనం తెలుగు మీడియం అని చెప్తున్నాం కదా, దాన్ని మనం వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అని అంటాం. హిందీ ఉన్నోళ్ళకి హిందీ, మరాఠీ ఉన్నోళ్ళకి మరాఠీ, అది వెర్నాక్యులర్ లాంగ్వేజ్. అది మనకి ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలోని కూడా వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో చెప్పాలి. నెక్స్ట్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ఆంగ్లో వెర్నాక్యులర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఇన్ కన్సిడర్ ఆఫ్ బోత్ మీడియమ్స్. మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటాయి కదా, అలాగా ఏదైతే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నదో ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ ఓన్లీ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ ఓన్లీ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం. దీన్నే మనం వుడ్స్ డిస్పాచ్ అని అంటాం అనమాట. అది ఏ ఇయర్లో ఇచ్చారు? ఇట్ వాస్ డెల్ట్ ఇన్ ద ఇయర్ 1854. అప్పుడు మన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్, the Daroga system in 1792. Daroga system in 1792 was introduced by whom among the following governor generals in India? Daroga system అనే దాన్ని 1792 ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చూడండి, Daroga system. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఇది ఎప్పుడు 1792లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ టైంలో మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉన్న పర్సన్ ఎవరు అని అంటే హీఈస్ నన్ అదర్ దెన్ లార్డ్ కార్న్వాలిస్. ఈయన కూడా కొన్ని ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ థింగ్స్ చేశారనమాట. ఇంపార్టెంట్ మోడిఫికేషన్స్ చేశారు లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్. అందులో ఈ డరోగా సిస్టమ్ అనేది ఒకటి. డరోగా సిస్టమ్ అంటే ఏంటంటే ఈ సపరేటెడ్ ఇప్పుడు మనకి చూసుకునేటట్టయితే ఇండియాలో ఇప్పుడు కూడా మనకి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్లోని కూడా చిన్న చిన్న సర్కిల్స్ కింద చేస్తారు. ఏంటది? ఇట్ ఈస్ కంప్లీట్ డరోగా సిస్టమ్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్. డరోగా అనే దానికి మీనింగ్ ఏంటి? ఇన్స్పెక్టర్ అనే పర్సన్ ఎక్కడ ఉంటారు? మనకి పోలీస్ స్టేషన్స్లో ఉంటారనమాట. అలాగా సపరేట్గా కొన్ని సర్కిల్స్ లాగా విభజించి ఆ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఒక పర్సన్ ఇన్స్పెక్టర్ కింద పెట్టి ఆ ఇన్స్పెక్టర్ని మొత్తం ఆ జ్యూరిస్డిక్షన్ ఆ ఏరియా అంతటికీ కూడా అతనే హెడ్ కింద. అంటే ఏమవుతుంది? ఇలా చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో అది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, అలాగా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. అదే దాన్ని మనం డరోగా సిస్టమ్ అని అంటాం. అది మనం ఇవాళకి కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ డరోగా సిస్టమ్ అనేది అనేది ఎప్పుడు 1792లో ఇంట్రడ్యూస్ చేశారు డరోగా సిస్టమ్ అనేది. ఓకే, దీనికి మనకి ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ లార్డ్ కార్న్వాలిస్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ పాస్డ్ అండర్ ద వారెన్ హ్యాస్టింగ్స్ was also called half loaf system? ఫస్ట్ మనం చూసుకునేటట్టయితే ఇక్కడ వారెన్ హ్యాస్టింగ్స్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ కన్సిడర్డ్, ఎందుకంటే మనం రాబర్ట్ క్లైవ్ గురించి చెప్పాం, హీఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని అన్నాం. వారెన్ హ్యాస్టింగ్ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఈయన మనకి ఎప్పుడైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద వచ్చారో ఆ వచ్చిన క్రమంలోనే మనకి 2 యాక్ట్స్ వచ్చాయన్నమాట. వన్ ఈజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. నెక్స్ట్ ఇంకొక యాక్ట్ ఏంటి? దట్ ఈస్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఓకే, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ 2 యాక్ట్స్ కూడా వారెన్ హ్యాస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉండేటప్పుడు ఉన్నవే. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు? విచ్ పర్టికులర్ యాక్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హాఫ్ లోఫ్ సిస్టమ్ అని అంటున్నారు. ద యాక్ట్ విచ్ ఈస్ ప్రెసెంట్ యాజ్ ఇన్ ద 1784, దట్ ఈస్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఏదైతే ఉన్నదో దాన్నే మనం హాఫ్ లోఫ్ యాక్ట్ సిస్టమ్ అని అంటాం. ఎందువల్ల అలాగ అంటాము అని అంటే ఇక్కడ మనకి పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ బ్రిటిష్ పార్లమెంట్ and the East India Company. ఓకే, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ బ్రిటిష్ పార్లమెంట్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇక్కడ మనకి బ్రిటిష్ పార్లమెంట్ ఒక బాడీని డిజైన్ చేస్తుంది అనమాట. దాన్ని మనం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని అంటాం. ఆ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏ పర్టికులర్ యాక్ట్ ఏ పర్టికులర్ దాని మీద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఆ టైంలో ఇండియాలో రూల్ చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా ఉంచడం కోసం ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది తీసుకుని వచ్చారు. అందుకే దీన్ని హాఫ్ లోఫ్ సిస్టమ్ అని అన్నారనమాట. ఏంటది? పిట్స్ ఇండియా యాక్ట్ 1784 బట్ నాట్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ 2 యాక్ట్స్ కూడా మనకి వారెన్ హ్యాస్టింగ్స్ ఉన్న టైంలోనే వచ్చాయి. ఓకే, నెక్స్ట్, which one of the following acts established the board of control to supervise and control the administration of British India? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏ యాక్ట్ ప్రకారం మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఉన్నది. ఈ యాక్ట్లో ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఒక పర్టికులర్ బాడీ ఎస్టాబ్లిష్ చేశారు. దాన్నే మనం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటాం. ఏమని అంటాం? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, వీళ్ళు మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్, ఏదైతే మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అని ఉన్నదో ఇక్కడ మనం చెప్పాం కదా బ్రిటన్ పార్లమెంట్ ఈ బ్రిటన్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కొంతమందిని నియమించి, అంటే బ్రిటన్ పార్లమెంటే కొంతమందిని అపాయింట్ చేస్తారనమాట. దేంట్లో అపాయింట్ చేస్తారు? యాజ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ది పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారనమాట. ఎవరిని? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని మానిటర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏ సిస్టమ్
కనబడుతుంది, డ్యూయల్ సిస్టమ్ అనేది కనబడుతుంది అనమాట. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. అలాగే మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ చూస్తే దేని గురించి అడుగుతున్నారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ కంట్రోల్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఎందువల్ల ఎస్టాబ్లిష్ చేశారనేది దానికి ఇంకొక రీజన్ కూడా ఉన్నది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లోనే కొన్ని షార్ట్ ఫాల్స్ జరిగాయి అనమాట. అంటే కొన్ని అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకల్ని కంట్రోల్ చేయడానికి బ్రిటన్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్, అండర్ హూమ్ వాజ్ సిపి ఇల్బర్ట్ ఏ లా మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్. అంటే ఏ పర్టిక్యులర్ పర్సన్ మనకి వైస్రాయ్ కింద ఉండేటప్పుడు ఈ సిపి ఇల్బర్ట్ అనే పర్సన్ మనకి ఉన్నారో అని అడుగుతున్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ లార్డ్ రిప్పన్. ఓకే, ఈ లార్డ్ రిప్పన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద, అప్పుడు ఈ సిపి ఇల్బర్ట్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లా మెంబర్ కింద ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈయనకి సంబంధించిన ఒక లా ఉంటుంది అనమాట. ఆ లా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే లార్డ్ రిప్పన్ టైంలో మనకి సిపి ఇల్బర్ట్ అనే పర్సన్ మనకి ఒక లా మెంబర్ కింద ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్, ఎల్ఫిన్స్టోన్ వాజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ ప్రొవిన్స్ ఆఫ్ ఇండియా. మనకు అప్పుడు ఏంటి, బెంగాల్ ప్రొవిన్స్ ఉండేది, మద్రాస్ ప్రొవిన్స్ ఉండేది, అలాగే బాంబే ప్రొవిన్స్ అని ఉండేది. ఈ 3 ప్రొవిన్సెస్ చాలా ప్రామినెంట్ ప్రొవిన్సెస్ వెన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ రూలింగ్ ఇండియా. ఓకే, ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటి అంటే ఈ ఎల్ఫిన్స్టోన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పర్టికులర్ ప్రొవిన్స్కి గవర్నర్ కింద ఉన్నారు. నాట్ గవర్నర్ జనరల్ అని అనట్లేదు ఇక్కడ, ఓన్లీ గవర్నర్ ఆఫ్ విచ్ ప్రొవిన్స్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 1819 to 1827. ఈ పర్టికులర్ టైం పీరియడ్లోని ఎల్ఫిన్స్టోన్ అనే పర్సన్ దేనికి గవర్నర్ కింద ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ బాంబే. ఈ బాంబే ప్రొవిన్స్కి ఉన్నారనమాట. అండ్ హీఈస్ ద పర్సన్ ఇక్కడ ఈయన ఉండేటప్పుడు ఏంటి అని అంటే మరాఠా టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్గా అక్వైర్ చేసేటప్పుడు హీఈస్ ద గవర్నర్. ఓకే, హీఈస్ ద గవర్నర్ ఆఫ్ బాంబే అట్ దట్ టైం. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉన్నదో బ్రిటన్ టెరిటరీస్ అన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఈ ఎల్ఫిన్స్టోన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చాలా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేశారనమాట. ఓకే, అందుకే ఈ పర్సన్ గురించి అడుగుతున్నారు ప్రత్యేకంగా. ఈజ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్, ఎల్ఫిన్స్టోన్ 1819 నుంచి 1827 వరకు. నెక్స్ట్, హూ డివైజ్డ్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ టు సెపరేట్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఏ పర్టికులర్ పర్సన్ మనకి రెవెన్యూ కలెక్షన్ని జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ని రెండింటినీ కూడా రెవెన్యూ కలెక్షన్ చేసే పర్సన్ ఏమని అంటాం? ఈజ్ కలెక్టర్. ఓకే, కలెక్టర్ అని చెప్తాం అనమాట. ఓకే, ఈ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో ఉండే పర్సన్ ఎవరు? జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. ఓకే, అలాగే జడ్జెస్ కింద ఉంటారు కదా కోర్ట్స్లోని వాళ్ళు. ఈ రెండింటినీ కూడా సెపరేట్ చేసిన పర్సన్ ఎవరు? గవర్నర్ జనరల్ కింద ఉండేటప్పుడు సెపరేట్ చేశారు అని అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లార్డ్ కార్న్ వాలిస్ అనే ఒక పర్సన్ డరోగా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారన్నాం కదా. ఆ డరోగా సిస్టంలో ఒక భాగం ఏంటి అంటే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఉన్నది కదా, జ్యుడిషియరీ సిస్టంలోని జ్యుడిషియల్ బాడీ ఏదైతే ఉన్నదో పోలీస్ కూడా అందులోకి వస్తుంది అనమాట. ఓకే, అలాగా ఈ పర్సన్ లార్డ్ కార్న్వాలిస్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద పర్సన్ హూ సెపరేటెడ్ బోత్ ఎవరెవరు రెవెన్యూ కలెక్షన్ అండ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్, ద వైస్రాయ్ హూ టుక్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ద రెస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ వాజ్. ఏ పర్టికులర్ పర్సన్ మనకి వైస్రాయ్ కింద ఉండేటప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ రెస్టోరేషన్స్. అంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్టోర్ చేయడానికి లేదా వాటిని కాపాడడానికి వాటిని ధ్వంసం చేయకుండా ఉండడానికి ఏ పర్టికులర్ పర్సన్ మనకి వైస్రాయ్ కింద ఉండేటప్పుడు ఇవి చేశారు, ఒక లా ప్రవేశపెట్టి అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ లార్డ్ కర్జన్. ఓకే, దీనికోసం అని చెప్పి ఇన్ ద ఇయర్ 1904లోని ఒక పర్టికులర్ లా కూడా ప్రవేశపెట్టారనమాట. ఒకళ్ళు ఎవరైనా సరే ఏన్షియంట్ ఆర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ని కనుక ధ్వంసం చేసినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్టుగా ఒక లా కూడా ప్రవేశపెట్టారనమాట. ఓకే, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద అఫెండర్స్ ఆఫ్ డిస్ట్రక్టింగ్ ద ఏన్షియంట్ ఆర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని చెప్పి ఒక లా ప్రవేశపెట్టి వాళ్ళకి పనిష్మెంట్ అది ఇవ్వడం కూడా చేయడం మొదలుపెట్టారు. అది మనకి లార్డ్ కర్జన్ ఉన్న టైంలోనే చేశారనమాట. ఓకే, ఈ లార్డ్ కర్జన్ ఉన్న టైంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఒకటి పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఇవాళ మనం చూసుకున్నట్టయితే లార్డ్కి ఏ పర్టికులర్ పర్సన్ వైస్రాయ్ కింద ఉన్న టైంలోని పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగిందని అడుగుతారు. ఒకటి ఈస్ట్ బెంగాల్ కింద విడిపోయింది, ఇంకొకటి వెస్ట్ బెంగాల్ కింద విడిపోయింది. రెండింటిని విడగొట్టేటప్పుడు ఉన్న మనకి వైస్రాయ్ ఎవరు? ఈజ్ లార్డ్ కర్జన్. దాంతోపాటు ఈ రెస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా 1904లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది మనకి ఏ ఇయర్లో జరిగింది? ఇట్ వాస్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1905. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1905. బోత్ ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ కింద విడిపోయాయి అనమాట. ఓకే, నెక్స్ట్,
హూ ఇంట్రడ్యూస్డ్ ద జమీందారీ సెటిల్మెంట్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లార్డ్ కార్న్వాలిస్ అని, సేమ్ అదే పర్సన్ మనకి ఈ జమీందారీ సెటిల్మెంట్, దీన్నే మనం ఏమని అంటామనంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ అని అంటాం, పర్మనెంట్ సెటిల్మెంట్. ఓకే, ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది మనకి 1793లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, 1793లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏం లేదు, ఎవరైతే ఆ పర్టికులర్ ఊరిలోని జమీందార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగిలిన పీజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసి బ్రిటన్ గవర్నమెంట్కి తిరిగి కడతారనమాట. ఓకే, అది మనకి 1950 వరకు సాగింది. ఆ ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది టోటల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు కూడా అది సాగింది అనమాట. ఓకే, ఈ జమీందారీ సిస్టమ్ కానీ లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ ద బెంగాల్ అని అంటాం. ఇది మనకి 1793లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఎవరున్నారు, మనకి లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈయన చూసారా, డరోగా సిస్టమ్ ఒకటి ఉన్నది, అలాగే సెపరేషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఈ రెండింటికి ఉన్నాయి. దాన్ని మనం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఇంకోటి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, అదొకటి. నెక్స్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ సెటిల్మెంట్ అన్న పర్మనెంట్ సెటిల్మెంట్ అన్న కూడా ఒకటే. అంటే ఎవరైతే జమీందార్స్ ఉంటారో వాళ్ళు అథారిటేటివ్ బాడీ కింద ఉండి వాళ్ళ అమౌంట్ అది కలెక్ట్ చేసి వాళ్ళు ఇంటర్న్ ఎవరికి ఇస్తారు, బ్రిటన్ గవర్నమెంట్కి. ఆ టైంలో ఎవరైతే గవర్నర్ జనరల్ ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చే పద్ధతి ఉంటుంది అనమాట జమీందార్స్ అందరూ కూడా. అందుకనే ఈ జమీందార్స్ అనేవాళ్ళు కొంచెం పవర్ఫుల్గా ఉండేవారు ఆ టైంలో. ఓకే, నెక్స్ట్ ఫర్ ద పొలిటికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద పీపుల్ అట్ ద లోకల్ లెవెల్, హూ బ్రాట్ ద రెజల్యూషన్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే ఏ పర్టికులర్ పర్సన్ ఉండేటప్పుడు మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అంటే ఇవాళ మనం చూసుకున్నట్టయితే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మనకి అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉంటుంది, అలాగే రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉంటుంది. అంటే ఈ రూరల్ ఏరియాస్లోని విలేజ్ పంచాయత్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, అలాగా ఇండియాలోని ఫస్ట్ టైం ఆ టైంలో ఉండేటప్పుడు బ్రిటన్ గవర్నమెంట్ ఉండేటప్పుడు బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు ఏ పర్టికులర్ పర్సన్ దానికి పెద్దపీట వేశారు అని అంటే హీఈస్ లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ ఉన్న టైంలో మనకి డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది మొదలైందనమాట. ఎవరు, లార్డ్ రిప్పన్ ఉండేటప్పుడు డీసెంట్రలైజేషన్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు, లార్డ్ రిప్పన్ ఉండేటప్పుడు జరిగిందనమాట. అంటే ఎవరైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయో వాటికి కూడా కొన్ని పవర్స్ ఇవ్వడం మొదలు పెట్టారనమాట. దాన్ని మనం ఏమనంటాం, డీసెంట్రలైజేషన్ అని అంటాం అనమాట. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకు కూడా ఇవాళ పంచాయతీరాజ్ సిస్టమ్ ఉన్నది, అలాగే మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి కదా. దానికి స్టార్టింగ్లో ఎప్పుడైతే బ్రిటన్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ థింగ్ డీసెంట్రలైజేషన్ అనే దానికి పెద్దపేట వేసిన పర్సన్ ఎవరు అని అంటే లార్డ్ రిప్పన్ అనే పర్సన్ వేశారనమాట. ఓకే, అందుకే ఇతను ఏమని అంటారు, ఫాదర్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, మన ఇండియాలోని ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మద్రాస్ ప్రొవిన్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, మద్రాస్ ప్రొవిన్స్లోని ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ద పాలసీ ఆఫ్ డ్యువల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ వాజ్ ద బ్రెయిన్ చైల్డ్. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరికి వచ్చిందో ఆలోచన ఏంటది, డ్యువల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. డ్యువల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇస్ ద డ్యువల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ వాజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ విచ్ గవర్నర్ జనరల్. అంటే ఏ పర్టికులర్ పర్సన్ ఫస్ట్ ఈ థాట్ ప్రాసెస్ అంటే డ్యువల్ గవర్నమెంట్ సిస్టమ్ ఉండాలని ఏ పర్టికులర్ పర్సన్కి ఫస్ట్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ లార్డ్ క్లైవ్. అతన్ని మనం ఏమనంటాం, రాబర్ట్ క్లైవ్ అని అంటున్నాం కదా. ఈ రాబర్ట్ క్లైవ్ గురించి ఇందాక మాట్లాడుకునేటప్పుడు ఏమని చెప్పాం, ఈయన ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఎప్పుడైతే మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయ్యిందో, ఇప్పుడు మనకి ఒక టైం లైన్లో చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనకి 1757లో జరిగింది. నెక్స్ట్ మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది మనకి 1764లో జరిగింది. దీని తర్వాత దివానీ రైట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకే, ఈ దివానీ రైట్స్ అనేవి రావడానికన్నా ముందు ఎప్పుడు వచ్చింది, ఇది మనకి 1765లో. ఇవి రావడానికల్లా ముఖ్యమైన కారణం ఏంటి, ఇట్ ఈస్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ట్రీటీ ఆఫ్ అలహాబాద్. ఓకే, ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ మనకి ఎప్పుడు జరిగింది, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ మనకి 1765లో జరిగిందనమాట. ఇది టోటల్గా 3 మెంబర్స్ మధ్యలోనే జరుగుతుంది. ఒక పర్సన్ ఎవరు, రాబర్ట్ క్లైవ్, హీఈస్ రిప్రజెంటింగ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంకొక పర్సన్ ఎవరు, షా ఆలం II. ఇంకొక పర్సన్ షుజావుద్ దౌలా, సిరాజుద్ దౌలా కాదు, షుజావుద్ దౌలా, హీఈస్ ఫ్రమ్ అవధ్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకొక పర్సన్ ఎవరు, షా ఆలం II, ఈజ్ ఫ్రమ్ ముఘల్ ఎంపైర్. రాబర్ట్ క్లైవ్ ఈజ్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా. వీళ్ళు ముగ్గురు మధ్యలోని ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరుగుతుంది. జరిగిన తర్వాత దివానీ రైట్స్ వస్తాయి. ఎప్పుడైతే మనకి దివానీ రైట్స్ వచ్చాయో దీన్ని మనకి 2 భాగాలుగా విడగొడతారనమాట. ఓకే, అదే మనకి ఒకటి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఇంకొకటి ఏంటి అని అంటే నిజామత్ అడ్మినిస్ట్రేషన్. ఈ 2 భాగాల కింద విడగొడతారు. దీన్నే మనం ఏమని అంటారు అని అంటే డ్యువల్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ సిస్టమ్. అది మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్
వాస్కో డ గామా ఏ పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ డిస్కవర్డ్ ఏ డైరెక్ట్ సీ రూట్ ఫ్రమ్ యూరోప్ టు ఇండియా ఇన్. ఇది మనకి చాలా ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుతున్నాం. వాస్కో డ గామా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాని సీ రూట్ ద్వారా తీసుకొని వచ్చారు. ఏ ఇయర్లో? అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్ సివిలైజేషన్ అండ్ అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్ అని అంటాం కదా. ఏ ఇయర్లో వచ్చారు అని అంటే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1498. హీ రీచ్డ్ క్యాలికట్. ఓకే, వచ్చిన తర్వాత హీ రీచ్డ్ క్యాలికట్. యాక్చువల్గా ఫస్ట్ బయలుదేరిన పర్సన్ అయితే వాస్కో డి గామా కాదు, బెర్తమోల్ డియోజ్ అనే పర్సన్ ఫస్ట్ బయలుదేరారు. ఆయన కొంత దూరం వరకు వచ్చిన తర్వాత ఆయన చనిపోతారనమాట. దాని తర్వాత మళ్ళీ వాస్కో డి గామా అనే పర్సన్ వచ్చి ఆయన మనకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఏదైతే మనకి సౌత్ ఆఫ్రికా టిప్ ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ అలాగ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఎవరైతే ఒక మర్చెంట్ ఉంటారనమాట ఆయన సహాయంతో ఆయన ఇండియా వరకు వస్తారనమాట. ఓకే, ఆయన్ని హోస్టేజ్ కింద తీసుకొని అప్పుడు వస్తారు ఇండియా వరకుని. ఓకే, ఎక్కడ వరకు? కేరళ దగ్గర ఉన్న క్యాలికట్కి వస్తారనమాట ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు. ఓకే, ఇది మనకి ఎప్పుడు జరిగింది? ఇట్ ఈస్ ఇన్ ద 1498 టైం పీరియడ్లో జరుగుతుంది వాస్కో డి గామా. నెక్స్ట్, which company has set up its first factory in India at the Hooghly River in 1651? ఏ కంపెనీ హూగ్లీ రివర్ దగ్గర అంటే బెంగాల్ దగ్గర ఒక పర్టికులర్ కంపెనీ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ స్పెసిఫిక్గా హూగ్లీ అని ఇచ్చారు, ఇయర్ ఇచ్చారు. 1651లోని ఏ పర్టికులర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారని అంటే దట్ ఈజ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాళ్ళు చేశారనమాట. అదే పోర్చుగీస్ అనుకోండి, ఫస్ట్ ఫ్యాక్టరీ మనకి క్యాలికట్ దగ్గర చేస్తారు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉన్నదో 1651లోని హూగ్లీ రివర్ దగ్గర చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ 1600 ద ఈస్ట్ ఇండియా కంపెనీ అక్వైర్డ్ ఏ చార్టర్. చార్టర్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దానికి మనం చార్టర్ యాక్ట్ అని అంటాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ట్రేడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ విచ్ రూలర్ అంటే ఏ పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600స్లోని వాళ్ళకి ఒక చార్టర్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏంటి అని అంటే చూడండి, ఎవరైతే క్వీన్ ఉన్నారో బ్రిటన్లోని, ఈ క్వీన్ ఎవరు అని అంటే షీ ఈజ్ ఎలిజబెత్ వన్ అనే పర్సన్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? క్వీన్ ఎలిజబెత్ 1. ఇక్కడ మనకి చిన్న హిస్టరీ చూసుకున్నట్టయితే ఈ క్వీన్ ఎలిజబెత్ 1 ఎవరైతే ఉన్నారో ఈవిడ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక చార్టర్ అనేది సంతకం పెట్టేసి ఇస్తారనమాట. ఆ చార్టర్లు ఏంటి అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అంటే వీళ్ళు తప్ప ఇంకెవరూ కూడా ఈస్ట్ ఇండియాలోని అంటే ఎవరైతే మనకి ఇండియాకి వచ్చారో ఇండియా ఈస్ట్ ఇండీస్ అని అంటాం. ఆ వెస్ట్ ఇండీస్ ఈస్ట్ ఇండీస్ అన్నా కదా, అలాగే ఈస్ట్ ఇండీస్ ఏవైతే కొన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లోని ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే ట్రేడ్ చేయగలరు. ఫ్రమ్ ఎక్కడి నుంచి? బ్రిటన్ నుంచి. ఓకే, ఈ బ్రిటన్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఎలిజబెత్ 1 సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అంటే వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ మనకి ట్రేడ్ అనేది క్యారీ చేయడానికి ఇంకా మిగిలిన వాటికి ఎవరికి కూడా అర్హత లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ ట్రేడ్ అనేది మనకి అప్ టు 1813 వరకు 1600స్లో ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత అప్ టు 1813 వరకు కొనసాగింది అనమాట. 1813 తర్వాత ఏమైంది అని అంటే ఓన్లీ ఎక్సెప్ట్ టీ ట్రేడ్ అండ్ ట్రేడ్ విత్ చైనా ఈ రెండింటితో తప్ప మిగిలినవన్నిటికీ కూడా మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అనేది అబాలిష్ అయిపోయింది. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీకి. నెక్స్ట్ 1833లోని కంప్లీట్ అబాలిష్ అయిపోయింది అనమాట. 1833లోని కంప్లీట్లీ అబాలిష్డ్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్. ఇది మనకి చిన్న టైం లైన్ అనమాట. క్వీన్ ఎలిజబెత్ 1 ఎవరైతే ఉన్నారో షీ గేవ్ ఏ చార్టర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్యారీ అవుట్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియా. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి 1813లోని మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అనేది అబాలిష్ చేశారు. బట్ ట్రేడ్ విత్ చైనా అండ్ టీ ట్రేడ్ ఈ రెండింటిలోని కూడా మోనోపోలీ వాళ్ళకే ఉన్నది. 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే కంప్లీట్లీ అబాలిష్డ్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అంటే ఇంకెవరైనా సరే వాళ్ళు ఇండియా వచ్చి ట్రేడ్ చేసుకునే అధికారం అయితే ఉంటుంది అనమాట. ఇది చిన్న టైం లైన్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు ఇచ్చారు? క్వీన్ ఎలిజబెత్ 1 అనే పర్సన్ ఇచ్చారనమాట. నెక్స్ట్, ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఈజ్ అ వర్క్ పబ్లిష్డ్ బై హూమ్. ఈ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేది ఏ పర్టికులర్ పర్సన్ పబ్లిష్ చేశారని అడుగుతున్నారు. ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ బుక్ రిటన్ బై జేమ్స్ మిల్. ఈ జేమ్స్ మిల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ రోట్ హిస్టరీ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా. ఓకే, నెక్స్ట్, the bill which provided for the trial of British persons by British judges for crimes committed in India was. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక పర్సన్ ఉన్నారు లా మెంబర్ కింద అని చెప్పి. ఆయన ఎవరు? ఇల్బర్ట్. ఈ ఇల్బర్ట్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఇల్బర్ట్ బిల్. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పర్టికులర్ యాక్ట్ అనేది తీసుకొని వస్తారనమాట. ఆ యాక్ట్ ఏంటి అని అంటే ఎవరైనా సరే మనకి బ్రిటిష్ పీపుల్ ఉంటారు కదా, ఈ బ్రిటిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద
ఇండియన్ జడ్జెస్ ఎవరైనా ఉంటే, ఇండియన్ జడ్జెస్, ఓకే, వీళ్ళు ఏదైనా కనుక ఒక తప్పు చేసేటప్పుడు వాళ్ళు కనుక కన్విక్టెడ్ పర్సన్స్ అయితే ఇండియన్ జడ్జెస్ వాళ్ళ మీద ట్రయల్స్ అనేవి చేయలేరు అనమాట అప్పటి వరకు. ఓకే, ఈ పర్టికులర్ ఇల్బర్ట్ బిల్ ఏదైతే ఉన్నదో దీని ఆధారంగా చూసుకుంటే ఇండియన్ జడ్జెస్ విల్ ట్రైల్ బ్రిటిష్ పీపుల్. అంటే ఒకవేళ ఈ మర్చెంట్స్ కానీ ఈ ట్రేడ్ చేసే వాళ్ళే కానీ ఎవరైనా కనుక ఇక్కడ తప్పులు చేస్తున్నట్టయితే ఎవరైనా సరే ఇండియన్ జడ్జెస్ ఉంటే వీళ్ళ మీద ట్రయల్ అనేది చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, వాళ్ళు కనుక తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష కూడా వేయచ్చు అనమాట. ఓకే, ఈ బిల్లుని కంప్లీట్గా బ్రిటన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అపోజ్ చేస్తారనమాట. ఓకే, అందుకు ఈ పర్టికులర్ బిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఇల్బర్ట్ బిల్. చూడండి, ద బిల్ విచ్ ప్రొవైడెడ్ ఫర్ ద ట్రయల్ ఆఫ్ బ్రిటిష్ పర్సన్స్ బై బ్రిటిష్ జడ్జెస్ ఫర్ క్రైమ్స్ కమిటెడ్ ఇన్ ఇండియా. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1704. ఓకే, ఈ 1704లోని ఏ పర్టికులర్ ప్లేస్ క్యాపిటల్ ఆఫ్ బెంగాల్ అయ్యింది అని అంటున్నారు. అప్పటి వరకు దీని క్యాపిటల్ ఎక్కడ ఉండేది అని అంటే క్యాపిటల్ ఆఫ్ బెంగాల్ ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఢాకాలో ఉన్నదాన్ని ఏ పర్టికులర్ ప్లేస్కి మార్చారు అని అంటే ముర్షిదాబాద్. ఈ ముర్షిదాబాద్ అనే ప్లేస్కి 1704లో మార్చారనమాట. ముర్షిద్ అలీ ఖాన్ అనే పర్సన్ మార్చారనమాట. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ముర్షిద్ అలీ ఖాన్ ఎవరైతే ఉంటారో ఈ చేంజ్డ్ ద క్యాపిటల్ ఆఫ్ బెంగాల్ ఫ్రమ్ ఢాకా టు ముర్షిదాబాద్. ఓకే, నెక్స్ట్, ఇన్ ద ఇయర్ 1704 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా repealed the press restrictions imposed by the Vernacular Press Act. ఏమంటున్నారు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రిపీల్డ్ ద ప్రెస్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. అంటే ఇప్పుడు మనకి ఇండియాలోని ప్రెస్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఆ సిచ్యువేషన్స్లోని ఒక పర్సన్ ఎవరు మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వెల్లెస్లీ అనే పర్సన్ ఉన్నారు కదా, ఈ వెల్లెస్లీ అనే పర్సన్ ఉండేటప్పుడు సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ అంటే ఎవరైతే ప్రెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే బ్రిటిష్ గవర్నమెంట్కి కనుక ఎగ్నెస్ట్గా రాస్తుంటే వాటిని సెన్సార్ చేయాలని చెప్పి, వాటిని ఎవరికి కూడా తెలియకుండా ఉంచాలని చెప్పి సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ అనేది మనకి 1799లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, దీన్ని రిపీల్ చేశారు. ఓకే, దీన్ని రిపీల్ చేస్తూ ఈ రిపీల్ చేసిన పర్సన్, రిపీల్ అంటే ఏంటి, దీన్ని మళ్ళీ అంటే ప్రెస్ అనేది ఏంటి అని అంటే మొత్తం జనాలందరికీ తెలియాలి. ప్రెస్ అనేది ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. మొత్తం ఎవరైతే ఉన్నారో ఇక్కడ రూలింగ్ అంతా కూడా తెలుసుకునేలాగా ఉండాలని చెప్పి ఒక పర్టికులర్ పర్సన్ చేశారనమాట. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే లార్డ్ మెట్కాఫ్. అందుకే ఇతను ఏమని అంటారంటే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్. అంటే మళ్ళీ ఈ పర్టికులర్ సెన్సార్షిప్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని రిపీల్ చేసి ఎవరైనా సరే ప్రెస్ అనే పీపుల్ ఉంటే వాళ్ళు దే కెన్ రైట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ ఆల్సో అనే పాయింట్ని ఇతను తీసుకొని వచ్చారనమాట లార్డ్ మెట్కాఫ్ ఉండేటప్పుడు. అందుకే ఇతను ఏమనంటారు, ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్. ఓకే, నెక్స్ట్, who among the following issued the famous regulation 17 in 1829 that prohibited the practice of సతీ అనేది ఉన్నది కదా, అబాలిషన్ ఆఫ్ సతీ అని అంటాం. ఈ ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పేరు రాజా రామ్మోహన్ రాయ్. హీ ఈస్ ద పర్సన్ హూ ఫాట్ అగెన్స్ట్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ. ఓకే, ఫస్ట్ ఇండియా పరంగా చూసుకుంటే ఇతను. నెక్స్ట్, ఏ పర్టికులర్ పర్సన్ మనకి గవర్నర్ జనరల్ కింద ఉండేటప్పుడు ఈ పర్టికులర్ సతీ అనే దాన్ని ఇల్లీగల్ ప్రాక్టీస్ కింద తీసి ఎవరైనా సరే ఈ ప్రాక్టీస్ కనుక చేస్తే వాళ్ళకి చట్టపరమైన శిక్షలు అనేవి విధించాలని చెప్పి ఎవరు తీసుకొని వచ్చారు అంటే లార్డ్ విలియం బెంటింక్. ఈ లార్డ్ విలియం బెంటింక్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో 1829లోని అబాలిషన్ ఆఫ్ సతీ మీద ఒక పర్టికులర్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారనమాట. ఇది ఇంపార్టెంట్. అలాగే ఇండియా పరంగా చూసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ద పర్సన్ హు ఫాట్ అగెన్స్ట్ అబాలిషన్ ఆఫ్ ద సతీ. ఓకే, ఇల్లీగల్ ప్రాక్టీస్ ఆఫ్ ద సతీ మీద ఇతను కూడా ఫైట్ చేశారు రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్, The 7 years of war in the 18th century was fought between Britain and dash. అంటే ఏ పర్టికులర్ కంట్రీతోని 7 years of war అనేది చేశారో అని అడుగుతున్నారు. ఇయర్ దిస్ వార్ ఈస్ బిట్వీన్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. ఓకే, ఈ వార్ అనేది మనకి బ్రిటన్కి ఫ్రాన్స్కి మధ్యలో కంటిన్యూస్గా ఎన్ని ఇయర్స్ జరిగింది, ఇట్ వాజ్ హెల్డ్ ఫర్ అరౌండ్ 7 years. మొత్తం 7 years అనేది జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, which of the following was widely considered as the heaven-born service for Indians during British rule?
ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఇండియన్ పీపుల్ కూడా బ్రిటిష్ అండర్లో పనిచేశారు కదా. కొంతమంది మనకి పోలీసుల కింద పనిచేశారు, ఆర్మీ కింద పనిచేశారు, అలాగే సివిల్ సర్వెంట్స్ కింద కూడా పనిచేశారు అనమాట. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఇలా పనిచేసిన క్రమంలోని హెవెన్ బార్న్ సర్వీస్ అని ఏ పర్టికులర్ సర్వీస్ని అంటారు అని అంటే ఇట్ ఈస్ ఇండియన్ సివిల్ సర్వీస్. ఇండియన్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం హెవెన్ బార్న్ సర్వీస్ అని అంటాం. ఎవరికి? ఇండియన్స్కి. ఓకే, ఈ పర్టికులర్ సివిల్ సర్వీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు దీనికి మనకి ఒక కమిటీ ఉంటుంది అనమాట, మెకలే కమిటీ అని ఉంటుంది. ఈ మెకలే కమిటీ అనే పర్టికులర్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా సివిల్ సర్వెంట్స్ కింద వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక ఓపెన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారనమాట. ఓకే, అలా కండక్ట్ చేసేటప్పుడు ఈ మెకలే కమిటీ మనకి 1853లో వేస్తే ఇది మనకి 1854లోనే యాక్ట్ కింద చేశారు. ఓకే, యాక్ట్ కింద చేసి ఇండియన్స్ కూడా రాయొచ్చు అనే పాయింట్ తీసుకొని వచ్చారు. అలాగా 1855లోని మనకి ఫస్ట్ టైం ఎప్పుడేనంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారనమాట. కండక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇండియన్ టు బి సెలెక్టెడ్ ఎప్పుడేనంటే 1863లోని ఒక ఇండియన్ ఒక సివిల్ సర్వెంట్ కింద సెలెక్ట్ అయ్యారనమాట. అతని పేరు ఏంటి అని అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. హీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు బి సెలెక్టెడ్ యాజ్ ద సివిల్ సర్వెంట్ ఫ్రమ్ ఇండియా. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ పర్సన్ టు సెలెక్ట్ యాజ్ ద సివిల్ సర్వెంట్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. హూ ఇస్ ద ఫస్ట్ సివిల్ సర్వెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు అనుకోండి, హీ ఈజ్ నన్ అదర్ దెన్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, మనకి ఇంకొక పేరు ఉంటుంది సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అని, అది వేరు ఇది వేరు. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ద పర్సన్ హూ ఇస్ ఫస్ట్ సెలెక్టెడ్ యాజ్ ద సివిల్ సర్వెంట్. ఓకే, ఇది మనకి ఇండియన్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉన్నదో దీన్నే మనం హెవెన్ బార్న్ సర్వీస్ అని అంటాం అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ లార్డ్ డల్హౌసీ ఇంట్రడ్యూస్డ్ ద రైల్వే లైన్ ఇన్ బ్రిటిష్ ఇండియా? మనం అందాక మాట్లాడుకున్నాం కదా, లార్డ్ డల్హౌసీ ఉండేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ గురించి చూసాం, ఇంకోటి వుడ్స్ డిస్పాచ్ గురించి చూసాం. మీకు ఇందాక చెప్పేటప్పుడే రైల్వే సిస్టమ్ కూడా ఎతను ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని అన్నాం. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని అంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1853. ఓకే, ఈ 1853లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫ్రమ్ బాంబే టు థానే. ఇట్ ఈస్ ద ఫస్ట్ రైల్వే లైన్ ప్రెజెంట్ ఇన్ ఇండియా ఫ్రమ్ బాంబే టు థానే. ఇది మనకి లార్డ్ డల్హౌసీ ఉన్న టైంలోని 1853లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అలాగే మనకి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ కూడా లార్డ్ డల్హౌసీ ఉన్న టైంలోనే చేస్తారన్నమాట, అది కూడా మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్, అండర్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారం బ్రిటిష్ ఇండియా ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ మోనోపోలీ ఆన్ ట్రేడ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ అబాలిష్డ్. ఇందాక మనం ఒక టైం లైన్ చెప్పాం. ఆ టైం లైన్ చెప్పేటప్పుడు 1813 వరకు కూడా ఒక పర్టికులర్ కంపెనీతోని ట్రేడ్ ఉన్నది, మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ ఉన్నదని చెప్పి ఏంట కంట్రీ, దట్ ఈజ్ చైనా అండ్ టీ ట్రేడ్ కూడా చేయొచ్చు, అలాగే చైనాతో కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నది. ఓకే, ఈ చార్టర్ యాక్ట్ 1833 అప్పుడు మనకి ఎవరున్నారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ పర్టికులర్ పోస్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని ఏమని మార్చారు, ఇట్ వాజ్ చేంజ్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అలా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, విలియం బెంటింక్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఉన్న టైంలోని మనకి ఏమైంది అని అంటే మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అనే దాన్ని పూర్తిగా అబాలిష్ చేస్తారనమాట. చేసేటప్పుడు ఏ పర్టికులర్ కంట్రీ ఉన్నది ఇక్కడ, చైనాతోని మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అనే దాన్ని అబాలిష్ చేస్తారు. అలాగే టీ ట్రేడ్ మీద కూడా చేస్తారనమాట మోనోపోలీ. ఓకే, ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హీ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే వారెన్ హ్యాస్టింగ్స్, ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అయితే రాబర్ట్ క్లైవ్. ఇవి మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్, ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ 1526 మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ డాష్. అంటే బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఏ 2 పర్టికులర్ కింగ్డమ్స్కి, ఏ 2 పర్టికులర్ పర్సన్స్కి మధ్యలో జరిగింది, ఏ 2 పర్టికులర్ డైనస్టీస్కి మధ్యలో జరిగింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఏదైతే ఉన్నదో 1526లో జరిగేటప్పుడు ఇది ఎవరెవరి మధ్యలో జరిగింది అని అంటే 2 ప్రామినెంట్ కింగ్డమ్స్. ఒకటి అప్పుడు మనకి ఏదైతే సల్తనేట్, ఢిల్లీ సల్తనేట్ ఉన్నదో ఆ ఢిల్లీ సల్తనేట్లోని లాస్ట్ డైనస్టీ, అదే మనకి లోడీ డైనస్టీ, సయ్యద్ డైనస్టీ అన్నా కదా, అలాగా లోడీ డైనస్టీలోని ఇబ్రహీం లోడీ అనే పర్సన్ ఉంటారు, ఇబ్రహీం లోడీ. ఓకే, ఈయనకి హీఈస్ ఫ్రమ్ లోడీ డైనస్టీ, సల్తనేట్, ఢిల్లీ సల్తనేట్ నుంచి. అలాగే మనకి ముఘల్ ఎంపైర్ నుంచి
బాబర్. మొఘల్ ఎంపైర్ నుంచి బాబర్, వీళ్ళిద్దరి మధ్యలోని కూడా యుద్ధం జరిగిందనమాట. దాన్ని మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని అంటాం. ఓకే, మొఘల్ ఎంపైర్ అండ్ ఇబ్రహీం లోడి, ఇందులో మనకి బాబర్ గెలుస్తారు కాబట్టి మొఘల్ ఎంపైర్ అనేది మనకి ఇండియాలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్, ముఘల్స్ రూల్ ఇన్ ఇండియా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ రూల్ ఇన్ ఇండియా, సల్తనేట్స్ రూల్ ఇన్ ఇండియా. ఈ సల్తనేట్స్కి ముఘల్స్కి మధ్యలో జరిగింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. అక్కడి నుంచి ఏ పర్టికులర్ కంట్రీ ఏ పర్టికులర్ రూల్ స్టార్ట్ అయింది, మనకి ముఘల్స్ రూల్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్, who among the following was a Portuguese writer who wrote about the trade and society in South India? ట్రేడ్ అండ్ సొసైటీ ఇన్ సౌత్ ఇండియా గురించి ఏ పర్టికులర్ పోర్చుగీస్ రైటర్ రాశారు అని అడుగుతున్నారు. హీ ఈజ్ డ్యూర్టే బార్బోసా. డ్యూర్టే బార్బోసా ఈజ్ ద పర్సన్ హూ రోట్ అబౌట్ ట్రేడ్ అండ్ సొసైటీ ఇన్ సౌత్ ఇండియా. ఆయన ఎవరు? పోర్చుగీస్కి చెందిన పర్సన్ అనమాట, డ్యూర్టే బార్బోసా. ఓకే, నెక్స్ట్, under dash governor general from 1813 to 1823 a new policy of paramountcy. పాలసీ ఆఫ్ పారామౌన్సీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సుప్రీం పవర్ అనేది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇండియాలోని కంపెనీ ఉన్నదో, ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోని రిమైనింగ్ ఇండియన్ స్టేట్స్తో కంపేర్ చేస్తే నౌ వీఆర్ అండర్ సుప్రీం పవర్ అనేది 1813 to 1823 మధ్యలోని పాలసీ ఆఫ్ పారామౌన్సీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అది మనకి ఏ పర్సన్ మనకి గవర్నర్ జనరల్ కింద ఉండేటప్పుడు చేశారని అంటే ఇట్ ఈస్ లార్డ్ హ్యాస్టింగ్స్. ఇక్కడ మనకి వారెన్ హ్యాస్టింగ్స్ కాదు. ఓకే, మనకి వారెన్ హ్యాస్టింగ్స్ అనే పర్సన్ మనకి ఎప్పుడు ఉంటారు? అతను రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఆ టైంలో ఉంటారనమాట. హీఈస్ అనదర్ పర్సన్ హూ ఈజ్ లార్డ్ హ్యాస్టింగ్స్ అనే పర్సన్ ఉన్న టైంలో జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఫ్రమ్ 1813 to 1823 అండ్ ఇట్ ఈస్ పాలసీ ఆఫ్ పారామౌన్సీ. పాలసీ ఆఫ్ పారామౌన్సీ అంటే ద సుప్రీం పవర్ లైస్ విత్ ఇన్ ద కంపెనీ. ఈస్ట్ ఇండియాలోని సుప్రీం పవర్ ఎవరి చేతిలో ఉన్నదని చెప్తున్నారు ఇప్పటి నుంచి. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది తీసుకొని వస్తున్నారు అనమాట. ఓకే, దట్ ఈస్ పాలసీ ఆఫ్ పారామౌన్సీ విచ్ వాస్ దేర్ ఫ్రమ్ లార్డ్ హ్యాస్టింగ్స్ అనే టైంలో ఉండేటప్పుడు జరిగింది. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఇక్కడ మనకి ఎవరెవరు ఇచ్చారని అంటే హియర్ గవర్నర్ జనరల్స్ ఇచ్చారు. వాళ్ళు ఏ టైం పీరియడ్స్లో ఉండేటప్పుడు ఉన్నదని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వారెన్ హ్యాస్టింగ్స్ ఇక్కడ మనకి హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హ్యాస్టింగ్స్ అనే పర్సన్. ఇతను మనకి 1772 నుంచి 1785 వరకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇది కరెక్టే, ఈ టైం పీరియడ్. నెక్స్ట్, లార్డ్ కార్న్వాలిస్ 1786 నుంచి 1793 అంటే మనకి వారెన్ హ్యాస్టింగ్స్ తర్వాత వచ్చిన పర్సన్ కార్న్వాలిసే. నెక్స్ట్, కార్న్వాలిస్ తర్వాత మనకి జాన్ షోర్ అనే పర్సన్ వస్తారనమాట. ఇతను మనకి 1793 to 1798 వరకు ఉంటారు. నెక్స్ట్, లార్డ్ వెల్లెస్లీ ఇందాక చెప్పాం కదా మనం 1798 to 1805. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1, 2, 3, 4 అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసారనమాట. వారెన్ హ్యాస్టింగ్స్ అయితే 1772 నుంచి 1785, కార్న్వాలిస్ అయితే 1786 to 1793, జాన్ షోర్ అయితే మనకి 1793 to 1798, వెల్లెస్లీ అయితే మనకి 1798 to 1805. వెల్లెస్లీ ఉండేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సబ్సిడరీ అలియన్స్ సిస్టమ్, ఇది మర్చిపోకూడదు. అదే మనకి కార్న్వాలిస్ ఉన్న టైంలో అయితే జమీందారీ సిస్టమ్ ఆర్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్. ఈజ్ ద పర్సన్ హూ సపరేటెడ్ బోత్ జుడిషియరీ అండ్ రెవెన్యూ. ఈ రెండింటిని కూడా విడగొట్టిన పర్సన్ ఎవరైనా ఉన్నారని అంటే దట్ ఈస్ కార్న్వాలిస్. అతను ఉండేటప్పుడే డరోగా సిస్టమ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, అలాగే వారెన్ హ్యాస్టింగ్స్ ఉన్న టైంలోని సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అలాగే మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వారెన్ హ్యాస్టింగ్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్, వేర్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దేవ్ సమాజ్ లొకేటెడ్? ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర నుంచి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ అన్నింటిలో ఉంటాయన్నమాట. దేవ్ సమాజ్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే పండిట్ శివనారాయణ్ అగ్నిహోత్రి. పండిట్ శివనారాయణ్ అగ్నిహోత్రి. అగ్నిహోత్రి అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? హియర్ ద హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ అట్ లాహోర్లో ఉన్నది అనమాట హెడ్ క్వార్టర్స్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద బ్రహ్మో సమాజ్. మనకి బ్రహ్మో సమాజ్ అనేది ఉన్నది కదా, దాని నుంచి విడిపోయి ఈ పర్టికులర్ పర్సన్ దేవ్ సమాజ్ అనేది పెట్టారనమాట. ఓకే, పండిట్ శివనారాయణ్ అగ్నిహోత్రి. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1860 ఇన్ బ్రిటిష్ ఇండియా? బ్రిటిష్ ఇండియా టైంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉన్నాయి కదా, మన పోలీస్ సిస్టమ్ రిలేటెడ్గా చూసుకుంటే మొన్నటి వరకు కూడా వాటి పేర్లు అవే ఉన్నాయి. ఇందులో చూడండి, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పోలీస్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అని. ఇక్కడ మనకి 1860లో ఎనాక్ట్ చేసింది ఏంటి అని అంటే దట్ ఈస్
ఇండియన్ పీనల్ కోడ్ ఇది మనకి ఫోర్స్లోకి వచ్చింది ఎప్పుడు వచ్చింది అని అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1862లో ఫోర్స్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ ప్రెజెంట్ పాయింట్ వరకు కూడా దీన్ని మనం ఇండియన్ పీనల్ కోడ్ అనే చెప్పాం. బట్ ఫ్రమ్ జులై 1st 2024 ఈ పర్టికులర్ ఇయర్ నుంచి దీన్ని ఏమన్నారు అని అంటే ఇండియన్ పీనల్ కోడ్ని బిఎన్ఎస్ కింద మార్చారు. బిఎన్ఎస్ అంటే ఏంటి? భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత. ఓకే, ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అని అనకూడదు అనమాట. ఇట్ ఈస్ ఇండియన్ భారతీయ న్యాయ సంహిత అని చెప్పాలి. దట్ ఈస్ ఫ్రమ్ July 1st 2024. ఓకే, ఇది మనకి 1860లో ఎనాక్ట్ చేశారు. ఏంటది? ఇండియన్ పీనల్ కోడ్. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1862. ఓకే, నెక్స్ట్ శ్రీ నారాయణ గురు ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి ఇచ్చారు. కన్సిడర్డ్ ద డిఫరెన్సెస్ అమాంగ్ ద క్యాస్ట్స్ అండ్ రిలీజియన్స్ యాజ్ మీనింగ్లెస్ అండ్ అడ్వకేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్ అండ్ వన్ గాడ్ ఫర్ ఆల్. వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్ అండ్ వన్ గాడ్ ఫర్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే విడమర్చి చెప్పడానికి కారణం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చినది ఎవరు అనే కూడా అడగచ్చు అనమాట మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో. ఎవరు ఇచ్చారు? శ్రీ నారాయణ గురు. ఓకే, హీ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్ట్స్. ఈయన ఏ పర్టికులర్ దాని నుంచి అంటే ఏ పర్టికులర్ గ్రూప్స్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే రిఫార్మ్ మూమెంట్స్ ఉన్నాయో అందులో బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, దేవ సమాజ్, వేద సమాజాలకు ఉన్నాయి కదా. ఇక్కడ మనకి ఏ సెక్ట్స్ నుంచి ఇతను చెప్పారు. శ్రీ నారాయణ గురు అనే పర్సన్ శ్రీ నారాయణ ధరం పరిపాలన యోగం SNDP అని అంటారు అనమాట. దీన్ని ఏమని అంటారు? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్, దీనికి షార్ట్కట్లోని SNDP అని అంటారు. ఓకే, వీళ్ళు ఏంటి అని అంటే ఎవరైతే క్యాస్ట్లెస్ పీపుల్ ఉన్నారో అంటే అన్టచబుల్స్ ఉంటారు కదా ఏ పర్టికులర్ స్టేట్ నుంచి అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద కేరళ. ఓకే, కేరళ నుంచి ఈ పర్టికులర్ SNDP అనే ప్రోగ్రామ్ అనేదాన్ని స్టార్ట్ చేశారనమాట. ఏంటది? శ్రీ నారాయణ ధరం పరిపాలన యోగం. ఇందులో కూడా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కమ్యూనిటీ ఉంటుంది, ఎజావా కమ్యూనిటీ అని ఉంటుంది అనమాట. ఈ కేరళలో ఈ ఎజావా కమ్యూనిటీ రిలేటెడ్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారనమాట. దానికే వన్ క్యాస్ట్ వన్ రిలీజియన్ అండ్ వన్ గాడ్ ఫర్ ఆల్. అంటే వీళ్ళని ఎవరిని కూడా టెంపుల్స్లోకి ఎంట్రీ ఉండేది కాదు, వాటర్ వాడడానికి లేదు, క్లాత్స్ కూడా సరైన వేసుకోవడానికి లేదు. అంటే కొన్ని రకమైన క్లాత్స్ మాత్రమే వీళ్ళు వేసుకోవాలని పెట్టి బోల్డ్ అనే రిస్ట్రిక్షన్స్ అంటే బోల్డ్ అంతా డిస్క్రిమినేషన్ చేసేవారు అనమాట. దానికి ఎగెనిస్ట్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎక్కడ అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద కేరళ. ఇది శ్రీ నారాయణ గురు అనే పర్సన్ స్టార్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ టు ప్రాపగేట్ క్యాస్ట్ ఈక్వాలిటీ డాష్ ఫౌండెడ్ ద సత్యశోధక్ సమాజ్. ఈ సత్యశోధక్ సమాజ్ అనేదాన్ని క్యాస్ట్ ఈక్వాలిటీ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా ఏ పర్టికులర్ పర్సన్ స్టార్ట్ చేశారు అని అంటే ఈజ్ నన్ అదర్ దాన్ జ్యోతిబా పులే. ఈ జ్యోతిబా పులే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన సత్యశోధక్ సమాజ్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఈయన గులాంగిరి అనే బుక్ కూడా రాశారనమాట, మర్చిపోకూడదు. గులాంగిరి అనే బుక్ ఈ పర్టికులర్ పర్సన్ జ్యోతిబా పులే అనే పర్సనే రాశారు. అలాగే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సావిత్రిబా పులే, ఈవిడ ఏమని అంటారు అని అంటే ఈవిడ షీ ఈజ్ ద ఫస్ట్ లేడీ టీచర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఫస్ట్ లేడీ టీచర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని అంటారు ఎవరిని? సావిత్రిబా పులే. అండ్ షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ జ్యోతిబా పులే. ఈయన సత్యశోధక్ సమాజ్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసం? టు ప్రాపగేట్ క్యాస్ట్ ఈక్వాలిటీ కోసం ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ who is known as the father of Indian Renaissance and played a pivotal role in social reform movement in India. Very very important question. Father of Indian Renaissance అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే he is none other than రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ ఈ RRMR అని అంటారు, RRMR. ఈ పర్టికులర్ పర్సన్లోని ఇక్కడ R అని ఉన్నది కదా రాజా. ఈ రాజా అనే టైటిల్ ఎవరు ఇచ్చారు అని అంటే ఇట్ వాస్ గివెన్ బై అక్బర్ II. ఈ క్వశ్చన్ కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్ వాస్ గివెన్ బై అక్బర్ II. ఓకే, ఈయన ఎస్టాబ్లిష్ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏది అని అంటే దట్ ఈస్ బ్రహ్మో సమాజ్. బ్రహ్మో సమాజ్ కన్నా ముందు ఆయన ఏంటి ఆత్మీయ సభ అని ఒకటి ఏర్పాటు చేశారనమాట, ఆత్మీయ సభ. ఓకే, ఇది మనకి 1814లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అలాగే బ్రహ్మో సమాజ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి 1828లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే హీ ఈస్ ద మెయిన్ పర్సన్ who was involved in the abolition of the sati in the year 1829. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా విలియం బెంటింగ్ ఉన్న టైంలోనే రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ ద పర్సన్ హూ వాజ్ కంప్లీట్లీ ఎగెనిస్ట్ ద సతీ. ఈ సతీ సహగమనం అనేది ఉండకూడదు అనే దాంట్లో ఈయన చాలా పెద్దపేట వేశారనమాట. అలాగే ఈయన రాసిన కొన్ని జర్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. సంబంధ్ కౌముది అండ్ మిరాట్ ఉల్ అక్బర్. ఓకే, ఇందులోని ఇది పర్షియన్ లాంగ్వేజ్లో రాశారు. నెక్స్ట్ సంబంధ్ కౌముది అనేది బెంగాలీలో ఉంటుంది అనమాట. ఓకే, ఇది
అండ్ హీఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద పయోనీర్ ఇన్ జర్నలిజంలో కూడా ఈయన ముందడుగు వేశారనమాట. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్. ఆత్మీయ సభ 1814, బ్రహ్మ సమాజ్ 1828, సంబంధ్ కౌముది అండ్ మిరాటుల్ అక్బర్ అనేవి రాశారు. నెక్స్ట్ ఈయన్ని రాజా అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? అక్బర్ II అనే పర్సన్ ఇచ్చారు. ఇక్కడ మనకి రాజా రామ్మోహన్ రాయ్ అనే పర్సన్ ఏమని అంటారు? హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసెన్స్, అంటే మార్పు చెందింది అని అర్థం అనమాట మోడర్న్ ఇండియాలోని. నెక్స్ట్ ద వేద సమాజ్ ఆఫ్ మద్రాస్ వాజ్ ఇన్స్పైర్డ్ బై, ఇక్కడ మనకి ఏదైతే బ్రహ్మ సమాజం ఉన్నది కదా దాన్ని ఇన్స్పైర్ చేసిందే ఇక్కడ మనకి వేద సమాజం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ వేద సమాజం ఏదైతే ఉన్నదో అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యింది? ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ బ్రహ్మ సమాజ్. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కె శ్రీధరులు నాయుడు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ కేశబ్ చంద్రసేన్ అనే పర్సన్ హెల్ప్తోని కె శ్రీధరులు నాయుడు అనే పర్సన్ వేద సమాజ్ అనే దాన్ని బ్రహ్మ సమాజ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మద్రాసులో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ 1930 డాష్ లెడ్ ఏ సత్యాగ్రహ ఫర్ ద రైట్స్ ఆఫ్ అన్టచబుల్స్ ఎంట్రీ టు ద కలారాం టెంపుల్ ఎట్ నాసిక్. అంటే ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బిఆర్ అంబేద్కర్ అంటే ఎవరు మనకి దీనికి కోసం పోరాడారని అంటే అన్టచబుల్స్ గురించి ఎప్పుడు కూడా మనకి మైండ్లో వెంటనే రావాల్సింది బిఆర్ అంబేద్కర్. ఈయన స్టార్ట్ చేసిందే టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని అంటాం. ఏంటది? టెంపుల్ ఎంట్రీ మూమెంట్. ఓకే, ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారని అంటే 1827లో స్టార్ట్ చేశారు. అది మనకి 1830 వరకు కూడా కొనసాగించారనమాట ఈ పర్టికులర్ ఇష్యూ వరకు కూడా. ఓకే, ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇట్ ఈస్ స్టార్టెడ్ బై బిఆర్ అంబేద్కర్. అంటే టెంపుల్లోకి ఎంట్రీ ఇవ్వాలి ఎవరిని? అన్టచబుల్స్, వాళ్ళని మనం దళిత్స్ అని అంటాం కదా, వాళ్ళని టెంపుల్స్లోకి ఎంట్రీ ఉండాలి అనే పాయింట్ కోసం టెంపుల్ ఎంట్రీ అనే మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1827. ఓకే, ఇది మనకి 1830 వరకు కూడా it was started in the year 1927. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ 1927లో స్టార్ట్ అయ్యి 1930లో వరకు కూడా ఉన్నదన్నమాట. ఓకే, స్టార్టెడ్ బై బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ద ఆర్య సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై దయానంద సరస్వతి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్. ఈ ఆర్య సమాజం అనే దాన్ని దయానంద సరస్వతి ఏ ఇయర్స్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటున్నారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875. ఓకే, ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బాంబే. ఓకే, లేటర్ దిస్ హెడ్ క్వార్టర్స్ వాజ్ షిఫ్టెడ్ ఇన్ ద ఇయర్ 1877 టు లాహోర్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఆర్య సమాజ్ హెడ్ క్వార్టర్స్ లాహోర్కి షిఫ్ట్ చేశారు. మనకి ఎగ్జామ్లో ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు. ఏంటి అని అంటే బ్యాక్ టు వేదాస్. ఎందుకనంటే ఈ ఆర్య సమాజ్ ఏదైతే ఉన్నదో దే యూస్ టు ఫాలో వేదాంత సిస్టమ్. మనకి బ్యాక్ టు వేదాస్ అనే పాయింట్ వచ్చింది అని అంటే దేని గురించి అడుగుతున్నట్టు? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆర్య సమాజ్ గురించి అడుగుతున్నట్టు అనమాట. ఓకే, ఈ ఆర్య సమాజ్ ఎవరైతే దయానంద సరస్వతి ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గానే మనకి డిఏవి స్కూల్స్ అని ఉంటాయి కదా, డిఏవి స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. ఏంటది? దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్. ఓకే, ఈ ఫస్ట్ స్కూల్ మనకి లాహోర్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, దీని నుంచి అపోజ్ చేస్తూ శ్రద్ధానంద భారతి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గురుకుల్ హరిద్వార్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? 1875. 1877లోని ఎక్కడ పెట్టారు? లాహోర్లో ఉన్నదన్నమాట హెడ్ క్వార్టర్స్. స్టార్ట్ చేసేటప్పుడు బాంబేలోనే దీని హెడ్ క్వార్టర్స్. ఓకే, నెక్స్ట్ వేర్ వాజ్ ద ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ఇండియాలోని థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? యాక్చువల్గా ఈ థియోసాఫికల్ సొసైటీ ఏదైతే ఉన్నదో దీని ఫౌండర్స్ ఎవరు అని అంటే హెచ్పి బ్లవెట్స్కీ అండ్ హెన్రీ ఆల్కాట్. వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ హూ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. ఓకే, ఈ థియోసాఫికల్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్స్ హెచ్పి బ్లవెట్స్కీ అండ్ హెన్రీ ఆల్కాట్. ఇండియాలోని దీన్ని బాగా ఫేమస్ చేసి ఫాలో అయిన పర్సన్ ఎవరు అని అంటే యానీ బిసెంట్. ఇండియాలోని దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఫాలో చేసిన పర్సన్ యానీ బిసెంట్. ఇండియాలో ఎప్పుడైతే యాక్చువల్గా వీళ్ళు పెట్టేటప్పుడు థియోసాఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద న్యూయార్క్ సిటీ. ఎక్కడ? న్యూయార్క్ ఎక్కడ? యుఎస్ఏలో. ఓకే, థియోసాఫికల్ సొసైటీ ఎక్కడ స్టార్ట్ అయింది? యుఎస్ఏలో స్టార్ట్ అయింది. ఇండియా వచ్చిన తర్వాత దీన్ని ఎక్కడ పెట్టారని అంటే అడయార్లో పెట్టారనమాట. అడయార్ అనేది మనకి ఏ పర్టికులర్ దాంట్లోకి వస్తుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మద్రాస్. ఓకే, మద్రాస్లోని అడయార్ అనే ప్లేస్లోని ఇండియాలోని హెడ్ క్వార్టర్స్ పెట్టారనమాట. ఓకే, థియోసాఫికల్ సొసైటీ ఇండియాలో ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది యానీ బిసెంట్. ఓకే, నెక్స్ట్
హూ ఎస్టాబ్లిష్డ్ భారతీయ విద్యా భవన్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కల్చర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజుకి కూడా మనకి ఈ భారతీయ విద్యా భవన్స్ అనేవి ఉన్నాయి అనమాట ఇండియాలోనే. ఓకే, ఫర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే డాక్టర్ కాన్హియాలాల్ మనేక్లాల్ మున్షి. ఇతన్నే మనం ఏమని పిలుస్తామనంటే కేఎం మున్షి అని అంటాం అనమాట. ఈయన భారతీయ విద్యా భవన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ మనకి. ఎవరు? కేఎం మున్షి, ఫర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ కల్చర్. ఏది ఎస్టాబ్లిష్ చేశారు? భారతీయ విద్యా భవన్, కేఎం మున్షి, మర్చిపోకండి. నెక్స్ట్, విచ్ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఫౌండెడ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. ఇందాక మనం చూసాం కదా ఎస్ఎన్డిపి అని అన్నాం. ఎస్ఎన్డిపి అనేది ఏ స్టేట్లోని? ఇట్ ఈస్ ఇన్ కేరళ. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది ఏదైతే ఉన్నదో ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ఈవి రామస్వామి నాయకర్. ఇతన్ని ఏమని అంటారు అని అంటే పెరియార్ అని అంటారు. ఓకే, ఇతన్నే పెరియార్. పెరియార్ అంటే పెద్ద ఆయన అని అర్థం అనమాట. ఓకే, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. ఇది కూడా ఏంటి అని అంటే టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్స్. అంటే ఏదైతే బ్రాహ్మణికల్ డామినేషన్ ఉన్నదో సౌత్ ఇండియాలోని ఆ బ్రాహ్మణికల్ డామినేషన్కి ఎగెనిస్ట్గా ఈ పర్టికులర్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఏది? ఈవి రామస్వామి నాయకర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద పైనీర్ ఆఫ్ భూదాన్. ఈ భూదాన్ మూమెంట్ అనేది ఏదైతే ఉన్నదో దీన్ని స్టార్ట్ చేసిన పర్సన్ అంటే మొట్టమొదటి స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే హీఈస్ నన్ అదర్ దెన్ ఆచార్య వినోబా భావే. ఈయన ఏం చేశారు అని అంటే ఈ భూదాన్ అనే కార్యక్రమంలోని ఎవరికైతే ల్యాండ్ లేదో, ల్యాండ్లెస్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరి దగ్గర అయితే ల్యాండ్ దండిగా ఉన్నదో అంటే జమీందార్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ అనే దాన్ని ఎవరైతే ల్యాండ్లెస్ లేబరర్స్ ఉంటారో వాళ్ళకి ల్యాండ్ అనేది ఇచ్చేలాగా భూదాన్ గిఫ్ట్ టు ల్యాండ్ని గిఫ్ట్ చేసి ఇచ్చేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే భూదాన్ అని అంటారు. ఓకే, అండ్ ఈయన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ రమాన్ మ్యాగ్సెసే అవార్డ్. రమాన్ మ్యాగ్సెసే అవార్డ్ అనేది ఫస్ట్ పర్సన్ ఇచ్చింది ఎవరికి? ఆచార్య వినోబా భావే అనే పర్సన్కి రమాన్ మ్యాగ్సెసే అవార్డ్ అనేది ఫస్ట్ టైం ఇచ్చారనమాట. ఓకే, ఈయన భూదాన్ అనే మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఓకేనా, నెక్స్ట్, అండ్ ఆచార్య వినోబా భావేకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు, మర్చిపోకండి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మర్స్ ఎస్టాబ్లిష్డ్ ద ప్రార్థనా సమాజ్ ఇన్ బాంబే ఇన్ 1876. ప్రార్థనా సమాజ్ అనే దాన్ని ఏ పర్టికులర్ పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు? బాంబేలో. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఆత్మారాం పాండురంగ్. ఈయన మెయిన్ పర్సన్ అనమాట. ఈయన అండర్లోనే ఏంటి అని అంటే ఇంకొక ఇద్దరు పర్సనాలిటీస్, ఆర్సి భండార్కర్ అండ్ ఎంజీ రనాడే, మహాదేవ్ గోవింద్ రనాడే. ఎంజీ రనాడే అనే అతను ఫేమస్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీ. ఎంజీ రనాడే, ఆర్సి భండార్కర్ అండ్ ఆత్మారాం పాండురంగ్. ఇందులో మేజర్ పర్సన్ ఎవరు అని అంటే ఆత్మారాం పాండురంగ్ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటది? ప్రార్థనా సమాజ్. ఓకే, నెక్స్ట్, నేమ్ ద సోషల్ రిఫార్మర్ ఆఫ్ బెంగాల్ హూ ప్లేడ్ క్రూషియల్ రోల్ ఇన్ ద హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడుగుతున్నారు? హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1856. ఈ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఏ పర్టికులర్ పర్సన్ అండ్ ప్రామినెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి చూసుకుంటే ఎవరతను? హీజ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి ఒక పెద్దపేట వేస్తారనమాట. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనే పర్సన్ హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ గురించి వస్తారు. ఓకేనా, ఇది మర్చిపోకండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, which of the following places was the first Singh Sabha formed in 1873? సింగ్ సభ అనేది దేనికోసం పెట్టారు అని అంటే ఫర్ ద రివైవల్ ఆఫ్ సిక్స్, ఫర్ ద రివైవల్ ఆఫ్ సిక్స్. అంటే సిక్స్ ఎవరైతే ఉన్నారో అప్పటికే మనకి ఇండియాలోని ఎవరైనా బ్రిటిషర్స్ ఉన్నారు కదా, అప్పుడు ఇండియాలో ఎవరెవరు ఉన్నారు? బ్రిటిషర్స్ ఉన్నారు. అలాగే హిందూ డామినేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, వీళ్ళ నుంచి తట్టుకోలేక ఆ సిక్స్ అందరూ కూడా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆపడం కోసం అండ్ రివైవలిజం ఆఫ్ ద సిక్స్ కమ్యూనిటీని రివైవ్ చేయడం కోసం అని చెప్పి ఫస్ట్ సింగ్ సభ అనేది మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పంజాబ్, అమృత్సర్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పంజాబ్, అమృత్సర్లోని 1873లో ఎస్టాబ్లిష్ చేశారు. అది రివైవల్ ఆఫ్ ద సిక్స్ అని దానికోసం ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటది? ఫస్ట్ సింగ్ సభ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, నెక్స్ట్,
Who was known as the founder of the Widow Remarriage Association 1861? ఓకే, ఈ విడో రీమ్యారేజ్ ఆర్గనైజేషన్ 1861లోని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు. ఇందాక మనకి హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అని చెప్పాం, అది వేరు. అదేంటి? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇక్కడ విడో రీమ్యారేజ్ అసోసియేషన్ 1861 ఈ ప్రత్యేకంగా ఒక ఇయర్ గురించి ఇచ్చారు చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1861లోని విడో రీమ్యారేజ్ గురించి పాటుపడిన పర్సన్ ఎవరున్నారు అని అంటే ఈజ్ నన్ అదర్ దెన్ ఎంజి రనాడే. ఓకే, అలాగే మనకి విడో రీమ్యారేజ్ అసోసియేషన్ ఇది ఎక్కడ ఎంజి రనాడే అని ఎప్పుడైతే చెప్తున్నామో ఇది మనకి బాంబే ప్రొవిన్స్లో వస్తుంది అనమాట, బాంబే రిలేటెడ్గా వస్తుంది. అలాగే మనకి విడో రీమ్యారేజ్ అసోసియేషన్ అనేది ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1856లో బాంబేలో ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇక్కడ విష్ణుశ్రీ పండిట్ అనే పర్సన్ ఎస్టాబ్లిష్ చేశారు, విష్ణుశ్రీ పండిట్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. విడో రీమ్యారేజ్ అసోసియేషన్ 1856 అయితే విష్ణుశ్రీ పండిట్, విడో రీమ్యారేజ్ అసోసియేషన్ 1861 అయితే మహదేవ్ గోవింద్ రనాడే. ఈ రెండు మర్చిపోకండి. అలాగే హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అయితే మనకి ఎవరు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, నెక్స్ట్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజ్డ్ సర్వజైనిక్ గణేశోత్సవ్? మనకి ఏదైతే మనకి గణేష్ ఫెస్టివల్ ఈ రోజుకి మనం చాలా గ్రాండ్గా జరుపుకుంటామో, గణేష్ నవరాత్రులు జరుపుకుంటాం కదా, అది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే మనకి ఎప్పుడైతే మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగే టైంలోని ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లోని ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ ఉంటారనమాట. ఆయన ఈ పర్టికులర్ మూవ్మెంట్ అనేది అంటే ఇప్పుడు జనాలందరూ కూడా ఒక చోట చేరాలి అని అంటే ఒక మాస్ మూవ్మెంట్ లాగా ఉండాలి అనే పాయింట్ కోసం గణేష్ నిమజ్జనం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పర్టికులర్ పాయింట్ నేషనల్ మూవ్మెంట్ని స్ప్రెడ్ చేయడానికి అది ఒక ఆయుధంగా వాడుకున్నారనమాట గణేష్ ఉత్సవం అనేది. ఓకే, అలా చేసిన పర్సన్ ఎవరు అని అంటే బాల గంగాధర్ తిలక్. ఓకే, ఎవరు చేశారు? బాల గంగాధర్ తిలక్. అతన్ని మనం ఏమనంటాం? లోకమాన్య తిలక్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే, ఈయన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే హోమ్ రూల్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు, హోమ్ రూల్ మూవ్మెంట్. అలాగే ఈయన కేసరి అండ్ మహారాఠా అనే వీక్లీస్ రాశారు, కేసరి అండ్ మహారాఠా. ఓకే, కేసరి అనేదాన్ని మరాఠీలో రాస్తారు. నెక్స్ట్ అలాగే మహారాఠా అనేదాన్ని ఇంగ్లీష్. ఓకే, కేసరి మహారాఠా. హోమ్ రూల్ మూవ్మెంట్, మనకి హోమ్ రూల్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేసిన పర్సన్స్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇద్దరు ఉంటారు. ఒకరు బాల గంగాధర్ తిలక్, రెండోది యానీ బెసెంట్. వీళ్ళిద్దరూ కూడా స్టార్ట్ చేస్తారు. హోమ్ రూల్ మూవ్మెంట్ మనకి ఏ ఇయర్? 1916లో స్టార్ట్ అయింది హోమ్ రూల్ మూవ్మెంట్. అది లోకమాన్య తిలక్. ఇతనే సర్వజైనిక్ గణేశోత్సవ్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారనమాట, టు ఎరోజ్ నేషనల్ సెంటిమెంట్స్ అమాంగ్ ద మాసెస్. ఓకే, నెక్స్ట్. బాల గంగాధర్ తిలక్ ఇచ్చిన స్లోగన్ ఏంటి అని అంటే ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనే స్లోగన్ కూడా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్. ద మొహమ్మదియన్ లిటరరీ సొసైటీ ఫౌండెడ్ ఇన్ కలకత్తా ఇన్ 1863 వాజ్ ఫౌండెడ్ బై. అంటే ఈ మొహమ్మదియన్ లిటరరీ సొసైటీ ఏదైతే ఉన్నదో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు 1863లో అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నవాబ్ అబ్దుల్ లటీఫ్. ఓకే, అంటే ఎవరైతే ముస్లిం పీపుల్ ఉన్నారో, బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, బెంగాల్లో ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అదే మొహమ్మదియన్ లిటరరీ సొసైటీ. అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ ఈస్ నవాబ్ అబ్దుల్ లటీఫ్. ఓకే, అది ఎక్కడ? కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్. విచ్ వాజ్ ద ఫస్ట్ సోషియో రిలీజియస్ ఆర్గనైజేషన్? ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ సోషియో రిలీజియస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే ఇన్ 1840లో బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు టు వర్క్ ఫర్ ద ఎనిలియేషన్ ఆఫ్ క్యాస్ట్. అంటే బాంబేలోని ఏ ఆర్గనైజేషన్ మొట్టమొదటి ఎస్టాబ్లిష్ చేశారని అన్నారు? దట్ ఈజ్ పరమహంస మండలి. ఈ పరమహంస మండలి అనే దాన్ని ఎనిలియేషన్ ఆఫ్ ద క్యాస్ట్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్స్ ఎవరు అని అంటే దుర్గారాం మెహతాజీ అండ్ దదోబా పాండురంగ. వీళ్ళిద్దరూ కూడా ఫౌండర్స్ ఆఫ్ దిస్ పరమహంస మండలి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారన్నమాట. ఎవరెవరు? దుర్గారాం మెహతాజీ అండ్ దదోబా పాండురంగ. వీళ్ళు ఏంటి అని అంటే ఎనిలియేషన్ ఆఫ్ ద క్యాస్ట్ కోసం బాంబేలోని ఫస్ట్ సోషియో రిలీజియస్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈజ్ పరమహంస మండలి. ఓకే, నెక్స్ట్. Which act was enacted by the British which regulated the manufacture, sale, possession and transport of firearms? ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏవైతే ఆర్మ్స్ ఉన్నాయో ఆర్మ్స్ రిలేటెడ్గా వచ్చేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఏది అని అంటే దట్ ఈస్ ద ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1878. దీని ప్రకారమే మ్యానుఫ్యాక్చర్, సేల్స్, పొజిషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ అనేది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ 1878. ఇక్కడ మనకి ఎవరున్నారు అని అంటే వైస్రాయ్ కింద దట్ ఈస్ లార్డ్ లిట్టన్. Lord Lytton is the viceroy who passed this act, Indian Arms Act 1878. Okay, next.
When did the first war of Indian independence, Sepoy Mutiny, very very famous mutiny, Sepoy Mutiny అని చెప్తాం కదా, ఇది ఎక్కడ జరిగింది? ఇట్ వాజ్ హెల్డ్ అట్ మీరట్లో జరిగింది అనమాట Sepoy Mutiny అనేది. ఇది మనకి ఏ పర్టికులర్ ఇయర్లో జరిగింది అని అంటే Sepoy Mutiny వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1857. అక్కడతో మనకి కంపెనీ రూల్ అనేది కూడా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 1858 నుంచి క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని దేన్ని అంటాం మనం? ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద Sepoy Mutiny 1857. ఓకే, నెక్స్ట్ The Anushilan Samiti was active in which part of the Indian subcontinent in the 20th century? ఈ Anushilan Samiti ఏదైతే ఉన్నదో ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద సీక్రెట్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద సీక్రెట్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అగెన్స్ట్ ద బ్రిటిష్. సీక్రెట్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అగెన్స్ట్ ద బ్రిటిష్ అంటే బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా సీక్రెట్గా ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఏమడుగుతున్నారు అని అంటే అనుశీలన్ సమితి అనేది ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ టెరిటరీలో ఉన్నదన్నారు. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బెంగాల్ టెరిటరీలో ఉన్నది. ఒకటి ఏంటి అని అంటే మనకి 2 ప్లేసెస్లో ఉంటుంది అనమాట దీనిది. ఒకటి జగంతర్, ఇంకొకటి ఏంటంటే ఢాకా అనుశీలన్ సమితి. ఢాకాలో ఒకటి ఉంటుంది, జగంతర్ అనే ప్లేస్లో ఒకటి ఉంటుంది అనమాట. ఈ 2 ప్లేసెస్లో ఉంటుంది. ఓకే, ఈ బెంగాల్ అనే ప్రొవిన్స్లోని మనకి ఈ అనుశీలన్ సమితి అనేది చాలా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేసింది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే సతీష్ చంద్ర బసు. He is the founder of this Anushilan Samiti. It is the secret revolutionary organization which was established against the British government. Okay. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇన్ 1784? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనేది ఇది ఎవరు ఫౌండ్ చేశారు? ఇట్ వాస్ ఫౌండెడ్ బై సర్ విలియం జోన్స్. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1784. విలియం జోన్స్ ఇస్ ద పర్సన్ హూ ఎస్టాబ్లిష్డ్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ఆల్ ఇండియా హరిజన్ సేవక్ సంఘ్ ఫౌండెడ్? హరిజన్ సేవక్ సంఘ్ అనే దాన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హరిజన్స్ అంటే ఎవరు అని అంటే దోస్ ఆర్ ద దళిత్ పీపుల్. ఎవరైతే మనకి అన్టచబుల్స్ ఉన్నారో వాళ్ళు. దానికోసమే మనకి బిఆర్ అంబేద్కర్ స్టార్ట్ చేసిన మూమెంట్ అయితే టెంపుల్ ఎంట్రీ మూమెంట్. అది మనకి 1927లో స్టార్ట్ అయింది. ఈ హరిజన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు మనకి మహాత్మా గాంధీ స్టార్టెడ్ ఆల్ ఇండియా హరిజన్ సేవక్ సంఘ్. దీన్ని మనం ఆల్ ఇండియా అన్టచబుల్స్ లీగ్ అని అంటాం. ఆల్ ఇండియా యాంటీ అన్టచబుల్స్ లీగ్ అని అంటాం. ఓకే, ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1932. మర్చిపోకండి, ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1932 బై మహాత్మా గాంధీ. ఆల్ ఇండియా హరిజన్ సేవక్ సంఘ్. అతను ఒక వీక్లీ కూడా రాస్తారనమాట. హరిజన్ అనే ఒక వీక్లీ కూడా రాస్తారు. ఓకే, ఎవరు రాస్తారు? మహాత్మా గాంధీ రాస్తారనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ప్యారిస్ ఇండియన్ సొసైటీ ఫౌండ్ అని అంటున్నారు. అంటే ఈ ప్యారిస్ ఇండియన్ సొసైటీ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ మనకి లండన్లోని ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అని ఒకటి ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన బ్రాంచ్ ప్యారిస్ ఇండియన్ సొసైటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1905. దీనికి మనకి ఏదైతే ప్యారిస్ ఇండియన్ సొసైటీ ఉన్నదో దీనికి మనకి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు ఏంటి అని అంటే మేడం బికాజీ Rustum Kama. Madam Bikaji Rustum Kama. She is the main person who was leading Paris Indian Society. Okay, it is the branch of Indian Home Rule Society which was established in London. Londonలో దీనికి ఒక బ్రాంచ్ని ప్యారిస్లో ఎస్టాబ్లిష్ చేసి దానికి మేడం బికాజీ రస్తుమ్ కామా అనే పర్సన్ని చైర్పర్సన్ కింద పెట్టారనమాట. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1905. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెనారస్ ఇన్ 1791? 1791లోని ఏ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు? ఎక్కడ? బెనారస్లోనే ఎస్టాబ్లిష్. బెనారస్ అంటే టుడేస్ వారణాసి. ఓకే, ద కాలేజ్ నేమ్ ఈజ్ సాంస్క్రిట్ కాలేజ్. ఓకే, ఈ సాంస్క్రిట్ కాలేజ్ అనే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? జొనాథన్ డంకన్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు గవర్నర్ జనరల్ కింద ఉన్నప్పుడు చేశారు అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ వన్ లార్డ్ కార్న్వాలిస్ ఇస్ ద గవర్నర్. ఈయన గవర్నర్ కింద ఉండేటప్పుడు జొనాథన్ డంకన్ అనే పర్సన్ మనకి సాంస్క్రిట్ కాలేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మనకి 1812లోని ఇదే కాలేజ్ని హిందూ కాలేజ్ కింద రీనేమ్ చేశారనమాట. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ హిందూ కాలేజ్ ఇన్ ద ఇయర్ 1812. అది మర్చిపోకూడదు అనమాట. 1791లో సాంస్క్రిట్ కాలేజ్ అని పిలిచేవారు. 1812లో దాన్ని ఏమని మార్చారు? హిందూ కాలేజ్ కింద మార్చారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై జొనాథన్ డంకన్. ఓకే, నెక్స్ట్, who among the following is primarily connected to the world's parliament of religions?
కన్వీన్డ్ ఇన్ చికాగో ఇన్ 1893. చికాగోలోని వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ ద రిలీజియన్స్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఒక పర్టికులర్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీ వెళ్ళారు. ఆయన వెళ్ళిన దేనికోసం అని అంటే ఆయన హిందూయిజం రిలేటెడ్గా వెళ్ళారు. అంటే హిందూ రిలీజియన్ని హిందూ రిలీజియన్కి రిలేటెడ్గా ఒక పర్సన్ వెళ్ళారనమాట. ఎవరు వెళ్ళారు అని అంటే దట్ ఈజ్ స్వామి వివేకానంద వెళ్తారనమాట. ఓకే, స్వామి వివేకానంద అనే పర్సన్ హిందూ రిలీజియన్ రిలేటెడ్గా వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనే దాన్ని చికాగోలో జరిగేటప్పుడు వెళ్ళి ఆయన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి స్టార్ట్ చేశారనమాట స్పీచ్. అండ్ అది మనకి చరిత్రలో నిలిచిపోయే స్పీచ్ అయ్యింది. అండ్ ఈయన ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అని అంటే దట్ ఈజ్ రామకృష్ణ మిషన్. అది ఇవాళ మనం ఎక్కడ చూసుకున్న ఎక్కడ చాలా ప్లేసెస్లో మనకి రామకృష్ణ మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, స్వామి వివేకానంద ఎస్టాబ్లిష్డ్ రామకృష్ణ మిషన్ అండ్ హీ ఈస్ ద పర్సన్ హూ వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిందూ రిలీజియన్. ఎక్కడికి వెళ్ళారు? వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనే దానికి. ఎక్కడ జరిగింది? అది చికాగోలో జరిగింది. ఈ ఇయర్ అయితే 1893. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ద రానుమై మజ్దయాసన్ సభ ఆర్ రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్? రానుమై రజ్దయాసన్ సభ ఇది ఏంటి అని అంటే దిస్ పర్టికులర్ ఇక్కడ చూడండి రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్. ఇది ఏంటి అని అంటే ఇది ఎవరి కోసం అంటే ఫర్ పార్సీస్. ఇండియాలోనే అప్పుడు పార్సీస్ అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండేవారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి తలదాచుకుంటే రెఫ్యూజీస్ కింద వాళ్ళకి ఇచ్చారు కదా పార్సీస్కి. ఇందులో ఏంటి అని అంటే ఒక 8 ఎడ్యుకేటెడ్ పార్సీస్ ఉంటారు. 8 ఎడ్యుకేటెడ్ పార్సీస్ కలిపి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, ఈ 8 ఎడ్యుకేటెడ్ పార్సీస్లో మనకి తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అని అంటే దాదాబాయి నౌరోజీ, నౌరోజీ ఫర్దోన్జీ. ఓకే, అలాగే ఎస్ఎస్ బెంగాలీ. ఇలాగా ఈ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏంటది రానుమై మజ్దయాసన్ సభ ఆర్ రిలీజియస్ రిఫార్మ్ అసోసియేషన్ అనే దాన్ని మనకి 1851లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఫర్ పార్సీస్ రిలేటెడ్గా ఈ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే దీని రిలేటెడ్గానే రాస్త్ గఫ్తార్ అంటే ట్రూత్ టెల్లర్ అని అంటే రాస్త్ గఫ్తార్ అనేదాన్ని దీన్ని కూడా ఈ పర్టికులర్ దాదాబాయి నౌరోజీ ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఇది కూడా రిలీజ్ చేశారనమాట. రాస్త్ గఫ్తార్ అనే వీక్లీని రిలీజ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ హ్యాడ్ సెడ్ దట్ యూ యువర్ సెల్ఫ్ షుడ్ బి ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్? అంటే మనకి స్లోగన్స్ ఇచ్చారు కదా, అలాగే స్లోగన్స్ ఇచ్చిన దాంట్లోని దీనికి ఈ పాయింట్ ఎవరు ఇచ్చారని అడుగుతున్నారు. యూ యువర్ సెల్ఫ్ షుడ్ బి ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అంటే మనం ప్రపంచాన్ని మార్చేయడానికన్నా ముందు మనం మారాలి, మనం మారితే ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుంది అనే స్లోగన్ ఎవరు ఇచ్చారని అంటే దట్ ఈజ్ మహాత్మా గాంధీ ఇచ్చిన స్లోగన్స్లో ఇది కాకుండా ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ ఏంటి, ఒకటి డూ ఆర్ డై అనేది ఇచ్చారు. నెక్స్ట్ అలాగే క్విట్ ఇండియా అనేది కూడా ఇచ్చారనమాట. ఓకే, యూ యువర్ సెల్ఫ్ షుడ్ బి ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అనేది మనకి మహాత్మా గాంధీ అనే పర్సన్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వరకు ఏంటి అని అంటే మనం ఒక 60 క్వశ్చన్స్ వరకు చూసాం. ఇవేంటి సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అండ్ గవర్నర్ జనరల్స్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని చూసాం. నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉన్నదో రిమైనింగ్ పోర్షన్స్ అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉన్నది కదా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దాని రిలేటెడ్గా మిగిలిన క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కనుక మీరు చూస్తే మోస్ట్లీ మీకు మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అండ్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్ రిలేటెడ్గా కవర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకున్నా. అండ్ థ్యాంక్ యూ.